కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఒకరికొకరు వందనాన్ని చెప్పుకోలేకపోయినప్పుడు ఒకరి కోసం ఒకరు మన ప్రాణాలు ఇవ్వలేము కదా. ఒకరి కోసం ఒకరము ప్రాణాలు పెట్టుకునేలాగా దేవుడు తన ప్రియులని ఉంచాలని కోరుకున్నాడు. ఆయన తానే కుమారుడిగా వచ్చి ఏ క్రియలైతే చేశాడో తన స్వలాభాన్ని చూసుకోకుండా తనకు నష్టం కలిగిన బాధ కలిగిన తను మరణిస్తాడన్న విషయం తెలిసిన దీనత్వాన్ని ధరించినటువంటి ఒక గొర్రెపిల్లలాగా ఎలాగున ప్రాణార్పణముగా పోయబడినాడో అదే తీరులో దేవుని యొక్క అపోస్తులు శిష్యులు కూడా అలాగే తమ యొక్క తల్లిదండ్రుల్ని భార్య పిల్లల్ని వదిలి ఆస్తిపాస్తుల్ని స్థిరచర ఆస్తుల్ని అమ్మి తన ప్రియుల కొరకు అంటే యేసు ప్రభు యొక్క ప్రియుల కొరకు వారు చేసిన త్యాగాల యొక్క వారసులం మనం. వారి క్రియలు మనం చేస్తేనే వారి పిల్లలుగా ఎంచబడతాం. అబ్రహాం మనకు తండ్రి అని చెప్పుకోవాలంటే విశ్వాసం ఉండాలా. యేసుక్రీస్తు వారు నీకు తండ్రి అని చెప్పుకోవాలంటే నీకు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం నీ ప్రాణంలో ఉండాలా. ఇవేవి లేకుండా మనం ఏది ఆలోచించిన వ్యర్థమే. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది, సంతోషము. ప్రభువు మనొకసారి మనలందరినీ తన యొక్క పరిశుద్ధమైన సంఘంలో ఇలాగ సమకూర్చినందుకు దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. అందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మన ముందుకు సాగిపోదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి గమనించుదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి గమనించుదాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. తర్వాత మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోటే తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క ఆత్మ మీ దగ్గర ఈ సమయంలో లేకపోతే వేయబడుతున్న విత్తనాలను ఎంత చక్కగా నీ హృదయంలో పెట్టుకుని అవి కార్యరూపంలోకి రాలేవు. ఆయన ఆత్మ లేకుండా ఎంతటి మర్మాలను గ్రహించినప్పటికీ కూడా ఈ మాటల చొప్పున జీవించడానికి సరిపడేటువంటి నడిపింపు విధేయతలు ఆ శక్తిని నువ్వు వెనటికి పొందుకోలేవు. కాబట్టి ఆయన ఆత్మను అడుగుదాం ఈ సమయంలో. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, ఏ కార్యము నిమిత్తము మీ సన్నిధిలోకి మమ్మల్ని నడిపించి ఉన్నారో, ఏ కార్యము నిమిత్తమే ప్రభువా మీ ఎన్నికలో ఉన్నటువంటి మమ్మల్ని మరొకసారి నీ యొక్క వాక్యాలు వినడానికి ఇక్కడ సమకూర్చి ఉన్నారు, ఆ కార్యం ఇక్కడ జరిగించుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రభువ ఫలములు మేము కోయిలాగా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభువా, వినుచున్నటువంటి మాటలు కూడా ప్రభువా మాలో మంచి నేలలో పడిన విత్తనాల వలె ఉండేలాగా సహాయం దయచేయండి. అంతేకాకుండా ఆ మాటలు ఫలభరితమలాగున మంచి సారవంతమైన నేలగా మేము ఉండలాగున బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, నీ ఆత్మ సంచారము, నీ ఆత్మ యొక్క ఉపస్థితిని ఈ స్థలంలో మీరు కలిగింప చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. కూర్చోండి. యాకోబు రాసినటువంటి పత్రిక మనం ప్రార్థన అంశాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాము. దానిలో ఉపశీర్షికగా ఒకరి కోసం ఒకడు ప్రార్థన చేయుట. ఇదివరకు చెప్పిన రీతిగానే క్రైస్తవులు దేన్నైనా సరే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంటే అన్నిటికంటే ప్రధానంగా ఈ యొక్క లేఖనాన్నే. తమ కోసం తాము వెచ్చించుకునే సమయంలో కన్నా మిగిలిన వాళ్ళకి అంత సమయాన్ని వెచ్చించలేరు. అసలు మీకన్నా ఎక్కువగా ఎదుటివాడిని ప్రేమించాలని చెప్పుతున్నటువంటి వాక్య నెరవేర్పులలో ఎక్కడ కూడా నిలబడకుండా తమకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ధన సంబంధమనయు, పదార్థ సంబంధమనయు, స్థల స్థిర చరాస్తుల సంబంధులలో మనం ఎప్పుడు కూడా స్వార్థపరులుగా ఉంటున్న ఈ మానవులు, ఈ విశ్వాసులు నేడు ప్రార్థనలో సైతము స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనా విధానాలే కలిగి ఉంటున్నారు. కానీ
దేవుని యొక్క ఆత్మయు ఆయన యొక్క బీజం ఉన్నటువంటి ఏ వ్యక్తియు ఇలాగ నడుచుకోలేడు. ఇలాగ నడుచుకొనుచున్న వాడిలో ఎవడిలో కూడా దేవుని వాక్యము నిజంగా ఫలించుట లేదు. అలాంటి వారి వలన దేవుని వాక్యము వారిలో నిరర్ధకమవుతున్నది. ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రికలో మీరు ఒకడి పాపములు ఒకడితో ఒప్పుకొనుడి, కానీ దీనికి బదులుగా మన దగ్గర ఏం జరుగుతుందంటే ఒకరిని గురించి ఇంకొకరి దగ్గర చెప్పుకొనుడి. అంతేనా? మన జీవితం మనం పరిశీలించుకుంటే అలా కనబడుతుంది. నేను ఈ సహోదరుడు కలిస్తే ఇంకో సహోదరుడు గురించి మాట్లాడుకుంటున్నట్లుగా, నేను ఇంకో సహోదరు గురించి మాట్లాడుకుంటే కదా, వాళ్ళు భక్తిహీనులు, వీళ్ళు భక్తిహీనులు, వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళ తప్పు చేశారు, వాళ్ళు ఆ పాపం చేశారు, వీళ్ళు ఈ పాపం చేశారు, వాళ్ళు అక్కడ తప్పిపోయినారు, వీళ్ళు ఇక్కడ తప్పిపోయినారు, నేనే పరిశుద్ధుని, నేనే మంచివాడిని, నేనే భక్తిపరుణ్ణి. ఇవన్నీ కూడా అయ్యా ఆ పరిసయ్యుడి యొక్క ప్రార్థనలాగా కనబడతా ఉన్నాయి, పరిసయ్యుడి యొక్క భక్తిలాగా కనబడతా ఉంది. నిజమైనటువంటి దైవికమైన ప్రేమ పాపాలు కప్పుతుంది. ఎదుటివాడి యొక్క పాపాల గురించి నేను ఎక్కడ మాట్లాడేట్లా చేయదవి. నేను ఒక చోట కూర్చుండినప్పుడు నేను నా సాటి సహోదరుని గురించి ప్రభావం తగ్గించినట్లుగా నేను నా సహోదరుని గురించి, ఆమె చేసిన తప్పిదమును గురించి నేను ఎన్నటికీ ఆమె చేసిన తప్పిదాన్ని గురించి నేను మరలా దాచకుండా కప్పిపుచ్చకుండా నేను గిట్లాడితే నేరుగా ఆమె దగ్గరే మాట్లాడాలి, ఆయన దగ్గరే మాట్లాడాలా. కానీ మరొక వ్యక్తి దగ్గర మాట్లాడుతున్నాను అంటే నేను భక్తిపరులను చూపించుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ఒకడి పాపాలు ఒకడు ఒప్పుకోండి నాయన అంటుంటే ఒకరిని గురించి మరొకడు ఆమె ఎట్ట తప్పు చేస్తున్నది, ఇతడి తప్పు చేస్తున్నాడు, నీకు తెలీదు వాళ్ళు ఒకప్పుడు చాలా తప్పిదాలు చేశారని ఒకరి పాపాలు వారు లేనప్పుడు మరొకరి దగ్గర చెప్పుకుంటున్నారు. నీ వ్యక్తిగత తప్పిదాలు ఒప్పుకోవాల్సిన చోట 10 మంది పాపాలు చెప్పుకొని తిరిగేటువంటి క్రైస్తవ్యం నేడు. దేవుడు దీన్ని సహించడు. దేవుడు దీనిని ఖచ్చితంగా ఆయన రాజ్యంలో నిలబడినట్లుగా కావాల్సి అర్హతగా దీన్ని అంచాడు. ఆయన ఒకడినొకడు ప్రార్థన చేసుకోవడానికి, ఒకడినొకడు ప్రేమించుకోవడానికి, ఒకడి కోసం ఒకడు ప్రాణాలు అర్పించుకోవడానికి నియమించబడిన మనము ఒకటి దగ్గర మరి ఒకటి పరువును తీస్తాము, ఒకటి దగ్గర మరి ఒకటి తప్పిదాలు ముచ్చట్లు పెడతాము. కొన్ని మార్లు సంగతి మరుగు చేయుట రాజులకు ఘనత, మనం మరుగు చేయలేము. ఎల్లవేళలా నేను మాట్లాడిన మాటల్లో నేను భక్తిపరుని, ఎదుటోడే తప్పనట్టుగానే కనబడతా ఉంటాయి. ప్రతి క్రైస్తవుడి యొక్క లక్షణం ఇట్లాగా తయారైంది. ఏ ఒక్కడు కూడా ఈ సంఘంలో ఉన్న వారందరికంటే నేనే నీచమైన పాపినయ్యా, నేను దేనికి పాత్రుని కాదు, అసలు ఈ సంఘంలో ఉండడానికి, క్రైస్తవులను పిలవడానికి, ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడానికైనా నా దగ్గర అర్హత లేదయ్యా అనేటువంటి దీనత్వము, ఆ దీన వస్త్రాన్ని ధరించుకున్నవాడు కనబడతలే ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు తమ భక్తి పరులే, ప్రతి ఒక్కరు తమ నీతిమంతులే, ప్రతి ఒక్కరు తమకు తాము గొప్పవారిగానే కనబడుతున్నారు. నోటి మాటలతో చెప్పరు, కానీ వారు ప్రకటించే సాక్ష్యాలు, ఎదుటివారి గురించి మాట్లాడే విషయాలలో ఇవే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అయ్యా నేను మాట్లాడుతున్న సార్వత్రిక సంఘం గురించి కాదు, మన స్థానిక సంఘం గురించి చెప్తున్నా. అందరినీ అనేక పరిస్థితుల్లో చూసి చెప్తున్నా. ఎవడైనా సరే తన ఇంటి వారి యొక్క పరువు ఎవడు తీసుకోడు. కరెక్టేనా? కరెక్టేగా? ఇంటి గుట్టు బయట పెట్టొద్దు అంటారు. ఆ మాటకు నేను ఎక్కువ లోబడిను. కానీ మనలో అనేకులు మన సహోదరి యొక్క తప్పిదాల గురించే మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడేటువంటి భక్తి, మాట్లాడేంత ప్రేమ, సరిచేయబడుతుంటే వారు పొందుకునే శక్తిని గురించి నిజంగా దైవాసక్తి నీలో ఉంటే వారి దగ్గరే మాట్లాడాలా. నేను ఇప్పుడు స్టెఫెన్ గారి గురించి మాట్లాడాలనుకుంటే స్టెఫెన్ దగ్గర డైరెక్ట్గా చెప్పేసేయాలా, అంతేనా? నేను సునీతమ్మ గారి గురించి మాట్లాడితే సునీతగా డైరెక్ట్గా చెప్పాలా. నేను రమేష్ గారి గురించి మాట్లాడంటే మోషేష్ గారి గురించి ఆయన దగ్గర చెప్పాలా. నేను దీవనమ్మ గురించి అవ్వచ్చు, సువార్తమ్మ గురించి అవ్వచ్చు, ఎవరి గురించి అయినా సరే వారి దగ్గర చెప్పాలా. మరొకరి దగ్గర నేను చెప్పుచున్నాను అంటే నేను సంగతి మరుగు చేసేటువంటి రాజుని కాలేదు. ప్రేమ అనేక పాపాలు కప్పుచున్నా చెప్పుచున్నా ప్రేమ నాలో లేదు. దైవ సంబంధమైనటువంటి ఆత్మీయ అభిషేకం నాలో లేదు. జాగ్రత్త, నా మాట వినండి. మాటలు ఎంత సరళంగా కనబడుతున్నప్పటికీ కూడా ఈ మాటలు క్రియ జరిగించడానికి ఖచ్చితమైన పరిశుద్ధాత్మ శక్తి కావాలా. బ్రదర్, ఆ అబ్బాయిని గట్టి ఒకసారి కొట్టండి, వేయండి, చెంప మీద వేయండి, ఒక దెబ్బ వేయండి. అట్లా కదులుతుంటే మీరు ఏం చేస్తున్నారు? సంఘంలో చుట్టుపక్కల జరుగుతున్న మీ పెద్దవాళ్ళ పని ఏంటి? వాక్యం చెప్తున్నా నేను డిస్టర్బ్ అయిపోయి ఆగిపోయి వాళ్ళంతా సరి చేయాలా? పిల్లల్ని, పెద్దల్ని అన్నిటి సరి చేస్తూ కూర్చోనా?
100 సార్లు చెప్పిన మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఉంటే మీ పిల్లలు అనుకునే పని సరిచేయండి అని చెప్తూనే ఉన్న వాక్య ప్రకారంగా. దైవికమైన ప్రేమ అంటేనే సరిచేయడం. అట్లా కదులుతుంటే మనం ఏం చేయాలా? సరిచేయండి. అట్లా ఒకటి పాపాలు ఒకటి ఒప్పుకోండి అంటుంటే ఒకటి పాపాలు మరొకటి దగ్గర చెప్పుకుంటున్నారు. మళ్ళీ వ్యక్తిగత పాపాలు చెప్పరు, వ్యక్తిగతంగా తాము చేసే చెప్పరు, వాళ్ళు సినిమాలు చూసే చెప్పరు, వాళ్ళు సీరియల్ చూసే చెప్పరు, వాళ్ళు పేకాడరాడే చెప్పరు, వాళ్ళు తాగేది చెప్పరు, వాళ్ళు ఎగ్గొట్టినది చెప్పరు, పక్కోడి తప్పిదాలు చూస్తారు. కానీ వ్యక్తిగతంగా వారిని కూర్చో వారి ఎన్నటికీ మాట్లాడరు. ఇది నేడు క్రైస్తవ్యంలో పట్టిన అతిపెద్ద దయ్యం. ఇది చాలా పెద్ద దయ్యం. ఇది ఎప్పుడు ఇంత మన గురించి మనం చెప్పుకోము, కానీ దేవుడు అలాగూ మాట్లాడుతున్న వారికి కొన్ని పేర్లు పెట్టాడు. సనుగుకొని వారలారా సంహారభూతకు అప్పగించబడుతున్నారు. ఒకటి, ఎదుటివాడి ప్రభావాన్ని చంపువారలారా మీరు నరహత్య చేస్తూ ఉన్నారు అన్నాడు ఆయన. మీరు మహాసభకు అప్పగించబడతారు మరియు రాజ్యాన్ని తప్పిపోతారని చెప్తున్నాడు ఈ కాల ప్రవక్త. ఎన్నటికీ కూడా మనం ఎదుటివారిని గురించి వాళ్ళ ప్రభావాలు తగ్గిపోయినట్లుగా మాట్లాడకూడదు. ఇక్కడ ఒప్పుకోవాల్సింది మన పాపాలు ఒప్పుకోవాలి, ఎదుటివాడి దగ్గర మన తప్పిదాలు ఒప్పుకోవాలి. పక్కోడి తప్పిదాలు నీ ముందు నేను ఒప్పుకుంటే నాకేం లాభము? ఎస్ ఆర్ నో? ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని యొక్క ఆజ్ఞలలో ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ, నీవు ఒకరి కొరకు మరొకడు ఖచ్చితంగా ప్రార్థన చేయాలన్నది ఆజ్ఞ. ఈ వర్తమానం వచ్చిన తర్వాత నిజంగానే దైవ సంబంధమైనటువంటి పరిశుద్ధుల కొరకు, తిమోతి గ్రంథంలో రాసినటువంటి రీతిగా రాజుల కొరకు, మనుషులందరి కొరకు, అధికారుల కొరకును, నా సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకును, నా సంఘం కొరకును, నా కాపరి కొరకును, వీరందరి గురించి ప్రార్థించిన తర్వాతే నా కుటుంబాన్ని గురించి, ఆ తర్వాత చివరిలో నా గురించి ప్రార్థిస్తున్నాను అని చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు అభివృద్ధి పొందారా? అభివృద్ధి పొందండి. ఇది లేఖనానుసారమైనటువంటి ప్రార్థన విధానం. అన్నింటిలో ప్రాముఖ్యంగా మనుషులందరి కోసం చేయండి అంటాడు ఆయన. ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే అంగీకరించబడతలేదు కదా. ఎన్నో సంవత్సరాలు చేస్తున్న ప్రార్థన అంశములలో నేటికి విజయాన్ని చూడలేకపోతా ఉన్నాం మనం. ఎందుకంటే మనము వి డోంట్ ఆస్క్ ఎనఫ్, దట్స్ రీజన్ వి డోంట్ గెట్ ఎనఫ్. మనం అడుగుట సరిపడేంతగా లేకపోవటం వలన పొందుకొనటంలో కూడా సరిపోయేంతగా పొందుకోవడం లేదు అంటాడు ఆయన. అన్నమాట జాగ్రత్తగా వినండి. ఒకటి కోసం ఒకటి ప్రార్థన చేయడంలోనే శక్తి దాగి ఉన్నది, ప్రేమ దాగి ఉన్నది, దేవుడు మీకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. నిజంగానే ఎదుటివాడి కోసం మీరు ఉపవాసాలు చేసేటువంటి ప్రేమలోకి వచ్చారా? రావాలి. ఎదుటివాడి కోసం నిజంగానే మీరు నష్టపోయినా సరే వారికి సహాయం చేయగలిగేటువంటి వారి యొక్క ఆత్మీయమైన వృద్ధి కోసం మాత్రమే అలాంటి స్థితిగతుల్లోనికి, మీ యొక్క ఆత్మీయమైనటువంటి ప్రేమలోనికి మీరు ఎదగగలుగుతున్నారా? రావాలి. ఇది జరగనంత కాలము ఎత్తబాటులో ఉండవు. నువ్వు గుర్తుంచుకో. డైరెక్ట్ చెప్పేస్తావు, నేను లేఖనాల ఆధారం చెప్తా ఉన్నా, నువ్వు ఎత్తబాటులోకి రావు. నువ్వు రావాలి అనేటువంటి ఆశ నీలో ఉందంటే కనుక నువ్వు ఎదగాల, నువ్వు అభివృద్ధి పొందాలి. నువ్వు ఎదుటివాని కోసం నువ్వు చేసేటువంటి ప్రార్థనల యొక్క సంఖ్య పెరగాల, సమయాలు పెరగాల. అక్కడ దేవుడు చూస్తుంటే నిన్నైనను నీవు నిర్లక్ష్యం చేయుచున్నావు, కానీ నాలో ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్న మిగిలిన అవయవాలను గురించి నువ్వెన్నడూ నిర్లక్ష్యం చేయలేదు అనేటువంటి మాటను రేపు పొద్దున ప్రభు దగ్గర పొందుకోవాలా. అనగలుగుతాడా కుమారుడా, కుమార్తె? నువ్వు నావలే ఇతరుల కొరకు ప్రాణం పెట్టేటువంటి నిజంగామైనటువంటి వారసుడువయ్యా అని అనగలుగుతాడా? అలాగూ చెప్పగలుగుతామా? అలాంటి సాక్ష్యం పొందుకోగలుగుతామా? యోబును గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు కదయ్యా. అటు ఇటు తిరిగి వచ్చావు కదా భూమి మీద, నా కుమారుడిని చూసావా ఎలా ఉన్నాడు? అట్లాగే నిన్ను గూర్చి దేవుడు సాక్ష్యం చెప్పాలయ్యా. నమాట వింటున్నారా? అలాంటి సాక్ష్యాన్ని పొందుకోలేకపోతే ఈ క్రైస్తవ జీవిత జన్మ వ్యర్థం. ఇది ఎంత భక్తి చేసినా వ్యర్థమే, ఎంత దేవుడి కోసం త్యాగంగా నిలబడినా వ్యర్థమే. క్రియారూపకంగా జరగనంత మట్టు వరకు, ఫలములు రానంత మట్టు వరకు ఏ వ్యవసాయకుడు ఆ పొలం పైన ఆసక్తి చూపాడు. అలాగే నీలో నుంచి ఈ వాక్య ప్రకారమైన ఫలాలు నీ యొద్ద నుంచి రానంత మట్టు వరకు దేవుడు ఎన్నటికీ కూడా మన పైన ఆసక్తి కనపరచడు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. ఎందుకంటే దేవుని ప్రజలకు కాదని కొన్ని విషయాలను బట్టి తెలిసిపోతుందండి. నా మాట వినండి అయ్యా, మీ భాగస్వాములైనా సరే, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నా మాట జాగ్రత్తగా వినండి. వారు వాక్యమును వినాలి, అధికంగా తెలుసుకోవాలనేటువంటి కోరిక లేకుండా సంఘాలు ఆరాధన మానేస్తున్నారు. గుర్తుపెట్టుకో, నీ భాగస్వామి ఆత్మీయంగా చచ్చిపోతున్నారు.
ఒక్కొక్క అడుగు మరణ వైపు అడుగులే వేస్తా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇదే కదా ఈ కాల ప్రవక్త గుండా చెప్పిన విషయాలు. ఒకడు వెచ్చగా నుండి చల్లగా మారుతుండడానికి 3 సూచనలు. వాక్యానికి ప్రాధాన్యత తగ్గిస్తారు వాళ్ళు, ఆరాధనలకు రారు, వారు దేవుని సంతోషపెట్టాలని చూడరు, దేవుని ఆత్మను అధికంగా పొందుకోవాలని ప్రయత్నం చేయరు. నేడు అనేకులు లేరు, ఇక్కడ స్థానిక సంఘం వల్లే లేరు. ఎందుకయ్యా అంటే దీనికి ఇంతక దేవుడి యొక్క సన్నిధిలో కంటే ఇంకనూ ఆనందపరిచేటువంటి యోగ్యమైన లబ్ధికరమైన పని ఏమున్నది అక్కడ? నువ్వు అట్టాగే చెప్తావయ్యా, మా పనులు మాకుంటాయి. ఒకరోజు నేను ఎత్తబాటు నువ్వు తప్పిపోతే బ్రదర్, నా సహోదరి, ఎంత కఠినంగా ఏడుస్తావు నీకు తెలియదు ఆ విషయం. ఆ విడవబడుట అనే కార్యము అత్యంత భయంకరమైన కార్యము భూమి మీద. ఆ స్థలంలో నీవు నేను ఎవరు ఉండకూడదు. నీ పనికి మాలినటువంటి పనులతో నువ్వేం చేస్తావో నీకు తెలీదు. నా మాట వినండి, దేవుడు కొంతకాలమే సహిస్తాడు. ఆయన సహనం అనేటువంటిది ఒకసారి ముగియబడిన తర్వాత ఆయన ఇచ్చే శిక్షలో నుంచి నేను నీ ధనము, నీ స్థలము, నీ పొలము, నీ గృహము, నీ కారు, నీ బంగ్లా ఏది కాపాడలేదు. ఆయన శిక్ష అంత భయంకరంగా ఉంటుంది అయ్యా. ఎంతోమందిని చూశాను నేను, వాళ్ళు యవనలుగా ఉన్నప్పుడు పిచ్చి తప్పిదా చేసి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టలేక ఆ గర్భసంచులలో కణితలవుతూ నీటి గడ్డలవుతూ ఏడుస్తూ రోదన పెడుతూ మూల్యాలు చెల్లించుకోక చూస్తున్నా నేను. నా మాట వింటున్నారా? దేనితోనన్నా చెలగడ్డలాడు ఈ లోకంలో. ప్రభుతో ఆడద్దు. ప్రభు వాక్యంతో, ప్రభుతో, ఈ ఆరాధనలతో, ఈ క్రమాలతో మనం ఎప్పుడు ఆటలాడేది కాదు. ఇది అనుకుంటారంతే, డబ్బు ఉంటే సరిపోతుంది, అనారోగ్యం వస్తే గవర్నమెంట్ జాబ్కి వెళ్దాం, గవర్నమెంట్ యొక్క హాస్పిటల్కి వెళ్దాము. ఇవన్నీ పిచ్చి ఆలోచనలు, పిచ్చి భ్రమలు. ఒక రోజున డాక్టర్లు సైతం చేతులు ఇచ్చేటువంటి పరిస్థితిలో కొన్ని వేల మంది, లక్షల మంది కనబడుతున్నారు ఈ రోజున. దేనికయ్యా అంటే దేవుని తృణీకరించి బయట తిరుగుతున్నందుకే. పేరుకే స్థానికులు కానీ ఇక్కడ ఎవడు కనబడ్డు. వచ్చిన సమయానికి రారు, పోనీ వచ్చినా మళ్ళీ నిద్రలు, ఆవలింతలు ఇవి తప్పిపోవు. ప్రైజ్ ది లార్డ్. చల్లగా మాత్రం మారకండి. వెచ్చగానే ఉన్నారా లేదా తెలియడానికి ఎల్లవేళలా దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి సూచనలు చూస్తూ ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది. మనం ఒకటి కోసం ఒకటి ప్రార్థన చేయడానికి గురించి మరికొంత భాగాన్ని మనం ముందుకు సాగిపోదాము. ఈ కాల ప్రవక్త చెప్తున్న విషయాలు గమనించుదాం. 60-0229 60-0229 ది ఆన్ కమింగ్ స్టోమ్, రానై ఉన్నటువంటి ఉపద్రవము లేదా తుఫాను అని వర్తమానంలో 148 పేరాల చెప్తాడు. హ్యావ్ యూ ఎవర్ ఫౌండ్ దట్ బ్లెస్సింగ్ హైడింగ్ ప్లేస్, బ్లెస్డ్ హైడింగ్ ప్లేస్ ఫ్రమ్ ద వ్రాత్? మీరు ఎప్పుడైనా విన్నారా? అత్యంత ఉగ్రత నుంచి, భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి దాచిపెట్టబడేటువంటి, తప్పించుకునేటువంటి ఒక స్థలం ఉన్నదని మీరు ఎప్పుడైనా విన్నారా? తర్వాత అంటాడు, రిమెంబర్, జ్ఞాపకం చేసుకోండి, దెర్ ఈజ్ నో 2 హైడింగ్ ప్లేసెస్. అక్కడ రాబోయే ఉగ్రత నుంచి తప్పింపబడేటువంటి స్థలాలు 2 లేవు, ఒకే ఒక్క స్థలం ఉన్నది అంటాడు ఆయన. తర్వాత చూడండి, దెర్ ఈస్ జస్ట్ 1. అక్కడ కేవలము ఒక్క స్థలం మాత్రమే రాబోయే ఉగ్రతల నుంచి నిన్ను దాచిపెట్టి నిన్ను కాపాడగలిగేది. యూ మైట్ బి అ గుడ్ మెంబర్ ఆఫ్ సమ్ చర్చ్. నీవు ఒక సంఘంలో ఒక మంచి సభ్యుడిగా ఉండవచ్చు. నువ్వు మంచి విధేయత కలిగి ఏ ఒక్కడికి నష్టాన్ని కానీ, కష్టాన్ని కానీ, బాధని కానీ కలగజేయకుండా ఉండేటువంటి ఒక మంచి సభ్యునివైతే ఉండి ఉండవచ్చు. విచ్ ఐ హ్యావ్ నో ఈవిల్ టు సే అగైన్స్ట్. నీకు విరోధంగా నేను చెప్పడానికి ఏది, నిన్ను ఖండించే రీతిలో ఏది నా దగ్గర లేకపోవచ్చు. బట్ కానీ ఇఫ్ దట్స్ ఆల్ యూ హ్యావ్ అండ్ యువర్ లైఫ్ ఈజంట్ కంపేర్డ్ విత్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్, నీవు కేవలం ఇప్పటివరకు నీ గురించి నన్ను చెప్పినటువంటి సాక్ష్యం ఏదైతే ఉన్నదో అది మాత్రమే నువ్వు కలిగి ఉండి అపోస్తుల కార్యముల యొక్క పుస్తకాలతో, ఆ పుస్తకంలో ఉన్నటువంటి క్రియలతో నీ జీవితం సరిపోకపోయినట్లయితే, నా మాట జాగ్రత్త వినండి, బహుశా నువ్వు డబ్బులు ఇస్తున్నావేమో, బట్టలు లేనివాడికి బట్టలు ఇస్తున్నావేమో, బాగా ప్రార్థనలు చేస్తున్నావేమో, నీకంటూ నువ్వు ఎవరికి నష్టాన్ని కలగజేయకుండా నా మట్టుకు నేను ఒక గిరి గీసుకొని, గుండెం గీసుకొని మా ఇంట్లో నేనుంటే చాలనుకుంటూ నీ ఒక భక్తి చేస్తున్నావేమో, ఇది మాత్రమే నీవు కలిగి ఉన్నావేమో. కానీ నీ యొక్క అనుభవాలు అపోస్తుల కార్యముల పుస్తకముతో కనుక సరితూగుతప్పుడు అవి సరిగ్గా నిలబడలేకపోయినట్లయితే, అపోస్తులు ఏది దాచుకోలేదు, అపోస్తులు దేనికోసం భయపడలేదు, అపోస్తులు తమ
ప్రాణములు సహా ద్వేషించినటువంటి వారు. ఆ గ్రంథంతో పోల్చినప్పుడు, దాని అనుభవాలతో నీవు సరిగ్గా తొలతూసినప్పుడు నీవు తేలిపోయావో. ఇప్పుడు చూడనంటాడు, ఇఫ్ ద హోలీ స్పిరిట్ దట్స్ యూ ప్రొఫెస్ టు హ్యావ్ ఈజ్ నాట్ మేకింగ్ యూ లివ్ లైక్ దే డిడ్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్, ఏదైతే ఆత్మలను దర్శించి ఆ ఆత్మ వల్ల నేను దేవునిలోకి వచ్చాను, ఆ ఆత్మ వల్లే పరిశుద్ధాత్మ వల్ల నేను ఇప్పుడు నిలబడినాను, ఆత్మ ఉంది కనుక నేను భక్తి చేస్తూ ఉన్నాను, ఆత్మ ఉంది కనుక చాలా సమస్యల నుంచి జయించి బయటకు వచ్చాను అని నీవు చెప్పుకొనిచున్నటువంటి ద ప్రొఫెసింగ్ స్పిరిట్, అంటే నిన్ను నీవు చెప్పుకొనిచున్న నీ సొంత సాక్ష్యంలో ఉన్న నీ ఆత్మ ఈ అపోస్తుల కార్యములో ఉన్నటువంటి ఆ పుస్తకం గుండా నిన్ను నివసింపజేయలేకపోతుంది అంటే నీ ఆత్మ పైన నాకు అనుమానం వస్తుంది. అది నాకు తెలిసి నువ్వు పొందుకున్నటువంటి ఆత్మ సరిపడే పాలలో నువ్వు పొందుకోలేదని అర్థము అంటాడైనా. ఇంకొచ్చి ముందుకు రండి. అండ్ యువర్ లైఫ్ కుడ్ రైట్ అనదర్ బుక్, యు బెటర్ టేక్ వార్నింగ్ ఇఫ్ ద ఫస్ట్ వైన్ బ్రాట్ ఫోర్త్ పెంతెకోస్టల్ చర్చ్. మన జీవితం అంట అపోస్తల కార్యముల యొక్క కొనసాగింపుగా ఉండి మరో పుస్తకం రాయబడినటువంటి జీవితంగా ఉండాలా. నీ జీవితంలో జరిగిన వెనకాల తిరిగి చూస్తూ ఉంటే ఎప్పుడు చూడు పక్కడి గురించి మాట్లాడిందే, వాడిలో తప్పు ఉంది వీడిలో తప్పు ఉందని చెప్పుకోవడమే, వాడి పాపాలు వీడి పాపాలు ఎత్తుకున్నదే. వింటున్నారా? నా మాట జాగ్రత్త. సునీత తప్పు, భువన తప్పు, ప్రవిమల తప్పు, ఈ బ్రదర్ తప్పు, ఆ బ్రదర్ తప్పు, ఆయన తప్పు, ఈయన తప్పు, ఇటు 10 మంది మీద మనం బురద జల్లింది తప్ప మన జీవితంలో ఒకసారి పుస్తకం రాయడానికి దేవుడు నిర్ణయించుకుంటే మన జీవితము బైబిల్తో పాటు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ అపోస్తుల కార్యంతో ఏమాత్రం కూడా సరితూగేదిగా లేదు. నా మాట జాగ్రత్త వినండి. తర్వాత ఆయన అంటాడు, ఇంకొంచెం ముందుకు వస్తే కనుక, దానిలో అదే పేరలో ఇంకొంచెం చివరిలోకి వస్తే కనుక, కెన్ యూ బేర్ సమ్వన్ టు టాక్ అబౌట్ యూ అండ్ యూ లవ్ దెమ్ సో మచ్ టిల్ ఇన్ యువర్ హార్ట్ యూ ప్రే ఫర్ దెమ్. నువ్వు నిజంగానే ఎదుటివాడు నీ గురించి మాట్లాడని నువ్వు ఇష్టపడతావా? నీ గురించి కొంతమంది వ్యక్తులు నీవు లేని సందర్భంలో నీ గురించి తప్పుగా చెడ్డగా మాట్లాడుకోవడం నువ్వు సహిస్తావా? అది నీకు ఆనందాన్ని కలగజేస్తావా? కానీ మనమైతే మాట్లాడతాం. అయ్యా నా మాట వింటున్నారా? ఇప్పుడు నేను రూబేన్ బ్రదర్ కూర్చున్నప్పుడు సమయల్ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నాం మేము, ఆయన తప్పిదాల గురించే మాట్లాడుకుంటున్నాం మేము. అది ఆ విషయం ఆయనకు తెలిసినప్పుడు ఆయనకు ఎలా బాధ కలుగుతుంది? సంతోషంగా ఉంటుందా? కానీ ఏదైతే మనకు ఎదుటివారు చేయాలనుకుంటామో దాన్ని మన వారికి చేయాలి. మొదటగా మన గురించి ఎదుటివాడు మనం లేనప్పుడు మాట్లాడుకోవడాన్ని మనం ఎలాగ ఇష్టపడమో మనం కోరుకోమో ముందు మనం అదే చేయాలి కదా. మనం చేయటం లేదు. కానీ చూడండి తర్వాత ఇంకొంచెం ముందుకు రండి అంటాడు, ఆర్ ఈజ్ ఇట్ ఎ సెల్ఫిష్ లిటిల్ ప్రేయర్, ఇది ఒక చిన్న స్వార్థపూరితమైన ప్రార్థన. ఓ లార్డ్, ఓ ప్రభు, ఐ నో ఐ ఔట్ టు ప్రే ఫర్ హిమ్. ఒక స్వార్థపూరితమైన ప్రార్థన గురించి చెప్తా ఉన్నాడు మళ్ళీ ఆయన మరొక చోట. ప్రభువా నాకు తెలుసు నేను అతనిని గురించి ప్రార్థించాలని నాకు తెలుసు, బట్ కానీ ఓ నో బ్రదర్, డస్ దట్ స్వీట్నెస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్ ఓ స్వీప్ ఓవర్ మై సోల్, ఓ స్పిరిట్ sweep over my soul if you haven't found that place of safety my brother. ఈ పేర అంతా కూడా ఆయన ప్రారంభించింది ఎక్కడో తెలుసా? దేవుని యొక్క ఉగ్రత నుంచి నిన్ను తప్పించే స్థలాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఎక్కడ ముగించాడో తెలుసా? నీవు నీ సహోదరుని గూర్చి క్షమించబడినట్లుగా నిన్ను గూర్చి తప్పుగా మాట్లాడుతున్న వాడైనా సరే, నిన్ను బాధించిన వాడైనా సరే, వాణిని గూర్చి నీవు నిజంగానే నీకంటే ఎక్కువగా ప్రేమలో అతన్ని గూర్చి ఆజ్ఞని బట్టి కాకుండా హృదయాంతరంగంలో వచ్చేటువంటి ప్రార్థన బట్టి నీవు ఆ రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడేటువంటి ఒక సేఫ్ ప్లేస్లో నీవు ఉన్నావు అంటున్నాడు ఆయన. ప్రకటన గ్రంథంలో కొంతమంది చూస్తూ ఉంటాము, దేవుడి ఉగ్రతను చూసి తట్టుకోలేక కొండల్లోనూ బండ సందులో దూరి ఆ రాళ్లతో వాళ్ళు మాట్లాడతారు, మమ్మల్ని కాపాడండి కాపాడండి అని. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించగలిగేటువంటి స్థలాలు 2, 3 లేవు, ఒకటే ఉన్నది. ఆ ఒక్క స్థలం ఎక్కడ ఉన్నదో తెలుసా? నీ ఎదుటివాడిని క్షమించి ఎదుటివాని గురించి ప్రార్థించడంలోనే ఉన్నది. ఎందుకంటే నీవు ప్రార్థించడంలో దైవీకమైన ప్రేమ ఉన్నప్పుడే నువ్వు ఎదుటివాని గురించి ప్రార్థించగలుగుతావు. ఎప్పుడు చూడు నిన్ను గురించి, నీ ఉద్యోగాల గురించి, నీ వ్యాపారాల గురించి, నీ ఆరోగ్యాన్ని గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ భాగస్వామిని గురించి, నిన్ను గురించే తప్ప ఎన్నడూ కూడా మనము మన సాటి సహోదరులను గురించి, మనుషులందరి గురించి, రాజుల గురించి, పరిశుద్ధులను గురించి
అధికారుల గురించి మనం ప్రార్థించినట్టుగా లేదయ్యా. అందుకే దేవుడు ఉగ్రతలోనే మనం ఇంకా నిలబడినాం. నా మాట వింటున్నారా? నేటికి దేవుడు ఉగ్రత పొందుకొని తెగుళ్ళు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, కుటుంబ కలతలు వస్తున్నాయి. ఎందుకయ్యా అంటే నీవు నీ సాటి సహోదరుణ్ణి, నీ సాటి సహోదరిని నీవు ప్రేమించవలసిన రీతిలో, వారిని గురించి ప్రార్థించవలసిన రీతిలో మనం ప్రార్థించకపోవటం వల్లనే వీఆర్ నాట్ ఇన్ ద సేఫెస్ట్ ప్లేస్. మనము ఆ ఉగ్రత నుంచి తప్పించబడేటువంటి ఆ భద్రత కలిగిన స్థలంలో మనం లేము. నా మాట వింటున్నారా? జాగ్రత్త. కేవలం భద్రతా స్థలం ఎక్కడో తెలుసా? ఎదుటివాడిని గురించి మనం చేసేటువంటి ప్రార్థనలోనే. ఒకసారి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం తీయండి. ఆయన చేసినటువంటి ప్రార్థన మనం గమనించుదాం. రెండవ వచనం నుంచి 9వ అధ్యాయం 2వ వచనం నుంచి, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించిదిని. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఇష్టపడతా ఉన్నా. రాజగృహాల్లో నివసిస్తున్నటువంటి దానియేలు తన పైన ఏ నేరము మోపబడడానికైనను, తనలో ఒక తప్పిదమైనను, యోసేపు జీవితంలోనైనా సరే ఒక చిన్న అబద్ధాన్ని మనం గమనిస్తున్నాము. కానీ దానియేలు యొక్క జీవితంలో ఒక తప్పిదాన్ని కూడా మనము రచించబడినటువంటి మాటల్లో ఏ తప్పిదము కనబడలేదు. అయినను సరే పరిశుద్ధుడిగా ఎంచబడుతున్నటువంటి ఆయన ఉపవాసం ఉండవలసి వచ్చిందా? గోనె పట్ట కట్టుకున్నాడా? ఆహారం మానివేశాడా? ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడా? తన కోసమా? ఇక్కడ 9వ అధ్యాయంలో తన గురించి ప్రస్తావించబడిన ఈ కార్యం జరగడానికంటే మునిపే 3 రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడు ఆయన. ఆయన ప్రార్థనలకేం కొరత లేదు, ఆయన ఉపవాస దినాలకేం కొరత లేదు. ఆయన దేవునిలో ఆనందించడానికి ధర్మశాస్త్ర గ్రంథములు యిర్మీయా గ్రంథాన్ని చదువుతున్నట్టుగా ఈ లేఖనం మనతో మాట్లాడుతున్నది. ఆయన వాక్య ధ్యానాల విషయంలో కూడా కొరత లేదు. ఆయనను సరే ఆయన గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండి ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేసింది తన కోసం కాదయ్యా. ఇట్ ఈజ్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎందుకు తర్వాత అంటాడు చూడండి, నేను నా దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులను, మా అధిపతులకును, మా పితరులకును, యూదా దేశములందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులము దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. తిరుగుబాటు చేసిన వారము అంటే ఈయన పరిశుద్ధుడై ఉండి ఈయన ఏ పాపం చేయకపోయినా పాపుల చెంత చేరి వారిలో తను కలుపుకొని ప్రార్థన చేస్తాడండి. ఈయన పరిశుద్ధుడే, ప్రార్థన జీవితంలో ఎప్పుడు తప్పిపోయిన వాడే, పరిశుద్ధంగా నిలబడిన వాడే. ఈయన ఏమంటున్నాడంటే మేమందరము పాపులమయ్యా అంటున్నాడు. ఆయన ఒక నిజమైన నీతిమంతుని యొక్క ప్రార్థన ఎల్లవేళ అలాగే ఉంటుంది. యేసు ప్రభువులు ఏ తప్పిదము లేకపోయినా నీకోసం నా కోసము శాపగ్రస్తుడాయనో లేఖనంలో చూపిస్తూ ఉంటుంది. పాపం మోసినాడు ఆయన. తన యొక్క ఆత్మను పొందుకున్న ప్రవక్తలేను పిల్లలేను ఎల్లవేళ ఎదుటివాడి తప్పిదము నా తప్పిదంగానే భావిస్తాను నేను. నువ్వు నిజంగానే ఆయన ఆత్మను ఆయన బీజాన్ని పొందుకుంటే నీ సహోదరుడు అనుకోనో తప్పిదంలో పడిపోతుంటే నీవు ఆనందంగా కూర్చొని ఉండలేవు. నీ సాటి సహోదరుడు మందిరానికి రాలేకపోతుంటే నీవొక్కడవి ఇక్కడ కూర్చొని ఆనందించలేవు. ఒక మాట చెప్పండి అయ్యా, నీ భాగస్వామి ఇంట్లో కూర్చొని నీవు మాత్రం మందిరానికి వస్తుంటే ఏదో కొరతగా ఏదో లోటుగా అనిపిస్తుంటుంది ఎప్పుడు హృదయంలో. నీ తల్లిదండ్రులు రాకపోయి, నీ ఇంట్లో వాళ్ళు రాకపోయి,
మీ ఇంట్లో వచ్చి నీ కుటుంబం నుంచి కొద్దిమంది మాత్రమే వచ్చి కూర్చొని ఇక్కడ వింటున్నప్పుడు, అయ్యో నా వారు లేరే, నా కుటుంబం రక్షించబడలేకపోతుంది, వారందరూ కూడా ఈ మాటలు వింటే ఎంత బాగుండు అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆమేన్. మరి అదే ఆలోచన సంఘంలో అందరి పట్ల కలిగి ఉన్నామా? నా మాటను మీరు ఆలోచించాలా? అదే మాట, అదే ఆలోచన సంఘంలో ఏ ఒక్కరు రాకపోయినా ఆలోచిస్తున్నామా? సంఘంలో ఒక వ్యక్తి ఒక రోజు ప్రార్థనకు రాకపోతే మీలో ఉన్న ప్రతి ఒక్కరు నిజంగానే మీ గృహాలకు వెళ్ళిన తర్వాత మీ భాగస్వామిని, ఎరా నాన్న ఎందుకు రాలేవరా నీ కొడుకు నన్ను అడిగినట్టుగా, ఏమ్మా నువ్వు రాలేకపోయావు ప్రార్థనకు నీ భార్యను అడిగినట్టుగా, ఏమండి రాలేకపోయారు నీ భర్తను అడిగినట్టుగా నీ సాటి సహోదరులు అడుగుతున్నావా? మనం ఒకరి కోసం ఒకరు భారం కలిగామా? ఒకరి కోసం ఒక నిజంగానే ప్రార్థన చేయవారిగా ఉన్నామా? ఒకరి కోసం ఒక నిజంగానే ప్రాణాలు అర్పించే వారిగా మనం నిలబడుతున్నట్టుగా ఉందా? లేదయ్యా. మనం ఎంత స్వార్థపరులం అయిపోయామంటే మన కుటుంబీకులు రాకపోతేనే మన కుటుంబీకులు వచ్చారా లేదా చూసుకోవడమే, మన వాళ్ళు రాకపోతే వాళ్ళకి ఫోన్ చేసుకోవడమే. కానీ అయ్యా మన సాటి సహోదరుల గురించి ఎప్పుడు చేయం మనం. నాకు ఒక సహోదరుడు ఉన్నాడు అనుకో, అతడు కనుక ప్రార్థనకు రాలేదనుకోండి, ఎక్కడో వేరే ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, నేను శ్రమ తీసుకునైనా సరే ప్రార్థన మొదటి ఒక ప్రార్థనలో ప్రారంభ ప్రార్థనయు పాటలు ఎగ్గొట్టినా సరే బండి మీద వెళ్ళి మరి అతన్ని ఎక్కించుకొని వచ్చి ఇక్కడ దించుతాను నేను. కరెక్టేనా? మనం అందరము మన భాగస్వాముల పట్ల మన పిల్లల పట్ల అట్లాగే చేస్తున్నామా లేదా? అంటే ఏ విధము చేతనే సరే వారందరూ దేవుని ఆరాధనలో ప్రార్థనలో ఉన్న కొరకు ఎంత దూరం నుంచైనా వెళ్ళి మనము ప్రార్థనలో వారందరూ ఉండాలి కోరికతో కొద్ది ప్రార్థన ఎగ్గొట్టైనా సరే మనం ఏం చేస్తున్నారు? బండ్ల మీద తీసుకొచ్చి పెడుతున్నామా? అదే ప్రేమ సంఘంలో ప్రతి ఒక్కరి పట్ల ఎందుకు మనలో లేదు? నిజంగా ఉందని ఒకటి చెప్పగలుగుతాడా? చెప్తే నిజంగా మన అబద్ధికులమే. అలాంటి మాటలు మనం మాట్లాడమనుకోండి అబద్ధికులమే, మనలో సత్యం ఉండదు. మనం ప్రేమించేది మనల్ని మనమేనయ్యా. ఈ ఫిలోషియాలోనే చచ్చిపోతున్నాము. స్టోర్గే వరకే మన ప్రేమ సాగింది కానీ అయ్యా స్టోర్గే వరకే మన ప్రేమలు సాగాయి కానీ దైవికమైన ప్రేమ అనేటువంటి ఆ జోన్లోకి ఆ పరిధిలోనికి ఒక అడుగైనను మనం వేయలేకపోయాము. అమ్మ ఆ పిల్లల వల్ల పెద్దలందరూ డిస్టర్బ్ అవుతున్నారు, ప్రతి ఒక్కరు డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్ళు అచ్చంగా వాక్యం వినడానికి మందిరానికి వచ్చారు. మీరు నియంత్రించండి మీ పిల్లలు, జాగ్రత్త. ఎందుకో మన పట్ల మనం కలిగిన ప్రేమ కావచ్చు, నేను మందిరానికి సమయానికి వెళ్ళాలి, నా కుటుంబం సరిగ్గా రావాలనేటువంటి ఆ కోరిక ఆలోచన నిజంగానే మిగతా వారి గురించి మనలో ఎవరిలో లేదయ్యా. ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు సమూహంగా ఉన్నప్పుడు అందరూ వస్తే బాగుంటుందని వచ్చిన ఆశను వ్యక్తపరుస్తారే కానీ అయ్యా దాని నెరవేర్పు జరిగించిన కొరకే ఒక్కడు ప్రార్థనలతో కన్నీళ్లతో ఉపవాసాలతో దేవుని సంధించిన వాడు ఎవడు లేడు. అయ్యా నా సాటి సహోదరుడు నా వలే నా కుటుంబం వలే మందిరానికి రాలేకపోతున్నాడు, నా గురించి నేను ఎలా చేస్తానో అంతకు మించిన ఎక్కువ భారం కలిగి అతని గురించి ఆ కుటుంబాన్ని గురించి ఆ సహోదరుని గురించి ఎవరిని గురించి అయినా సరే రాని వారిని గురించి నేను ఈరోజు ఉపవాసం ఉంటానయ్యా అని చెప్పి ప్రభు దగ్గర నిజంగానే ప్రార్థనకు యుద్ధం చేసినవాడు ఎవడు లేడు. నా మాటతో అంగీకరిస్తున్నారా? నిజం చెప్పండి, మనం నిజంగా యేసు ప్రభువుకి అడుగు చూడడం నడుస్తున్నట్టుగా ఉందా? మన క్రియలలో ఎత్తబడ్డానికి దగ్గరలో ఉన్నామా? సమయాన్ని బట్టి ఉండగానే మన పరిస్థితి బట్టి మనం సిద్ధంగా ఉన్నామా? వీఆర్ వెరీ 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 ఫార్ అవే ఫ్రమ్ ద ర్యాప్చర్ స్టేట్. ఆ దైవికమైన ప్రేమ వల్ల కలగలేదయ్యా. దగ్గరలో దరిదాపుల్లో కూడా లేమయ్యా. సంఘాలలో దేవుడు లేకపోవడానికి, సంఘాలు వృద్ధి చెందకపోవడానికి అత్యంత ప్రధానమైన కారణాలు మనమే. మనమందరం గురించి మనం కలుపుకొని మాట్లాడుకోవాలి. మనలో ఏ ఒక్కడు మంచోడని చెప్పుకోవడానికి లేదు. నా పని నేను చేశాను, నా భక్తి నేను చేస్తా ఉన్నానని చెప్పుకోవడానికి వీలు లేని పని అవన్నీ కూడా. ఏం చేస్తాము? అందుకే దేవుడు బైబిల్లో మాట రాస్తాడు, ప్రతి ఒక్కడు వాడి సొంత కార్యాలు చూస్తున్నాడు, దేవుని కార్యాలు ఎవడు చూడట్లేదు అన్నాడు ఆయన. మీకు జ్ఞాపకం ఉన్నదా? నిజం చెప్పండి అయ్యా, దేవుని కార్యాలు చూడకుండా సొంత కార్యాలు చూస్తున్నాం. మనం దేవుని రాజ్యంలోకి వెళ్తామా? దేవుని రాజ్యంలో దేవుని రాజ్య పౌరుడిగా ఉన్నవాడు దేవుని పనులే చేస్తాడుగా, ఏది చేసినా దేవుని నిమిత్తమే చేస్తాడుగా. మనం ఇప్పటికే మన చుట్టూ ఉన్న వారి గురించి మనం ప్రార్థన చేసుంటే మన ప్రాణ స్నేహితులు ఎంతోమంది మన దగ్గరికి వచ్చేవారు, ఈ సత్యాన్ని అంగీకరించేవారు, మన దగ్గర పనిచేసేవారు, మనతో పాటు ఉండేటువంటి బంధువులు అవ్వచ్చు. అనేకులు నిజంగానే గొప్పదైనటువంటి ఒక సమూహాన్ని సర్వశక్తిలో చూసుండేవారు. మనం చేయలేదయ్యా.
నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ నేరాలు నీ పైన మోపబడతాయి. ఎందుకంటే ఇది ఆజ్ఞ గనుక. ఈ ఆజ్ఞను అతిక్రమించడం వలన మన పైన మోపబడే ఆ పాపమును మనం ఖచ్చితంగా మోస్తూనే ఉన్నాము, నేటికి కోస్తూనే ఉన్నాం ఫలాలలో. దీన్ని దాటిపోవాలయ్యా. దేవుని యొక్క ఉగ్రతలతో నుంచి తప్పించబడే ఏకైక భద్రతా స్థలము నువ్వు ఎదుటివాని గురించి ప్రార్థన చేసి ఆయన యొక్క ఆత్మను పొందుకొని ఆయన బీజం కలిగి జీవించటంలోనే. అలాంటి కార్యం మనం చేయకుండా తప్పించబడలేమయ్యా ఉగ్రత నుండి. ఆయన అంటాడు సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు. ఏం చేస్తావు? ఆ గరడి సిమోన్ లాగా దేవుడికి నీ ఆస్తిపాస్తులు రాసిస్తానంటావు తప్పించడానికి? ప్రభువా నన్ను ఈ ఉగ్రత నుంచి తప్పించు, నీకు బ్యాంకులో లోన్ ఇప్పిస్తానంటావా? నా ఉగ్రత నుంచి తప్పించు ప్రభువా, ఈ ఉగ్రత నుంచి కాపాడు ప్రభువా, నీకు మంచి కారు ఇస్తా, నేను ఈ మధ్యలో కొత్త ఇల్లు కట్టుకున్న ఇల్లు ఇస్తా, లేకపోతే మంచి నీకు కొత్త పొలం కొనుక్కున్న పొలం ఇస్తా, మంచి బొండదాకా 10 బర్రెలు కొన్న బర్రెలు ఇస్తా. ఏమిచ్చి ఆయనతో లంచం బేరమాడతావయ్యా? ఆ ఉగ్రత దినమందు నీ ఆస్తి కాదు కదా. నువ్వు ఇంతవరకు ఎవరిని చూసి దేన్ని చూసి ఎగిరెగిరి పడినావో ఆ ఏ ఒక్కటి నీకు అక్కడికి రాదు. ఉగ్రత దినాన్ని గురించి భయపడమని నేను చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా. ఇట్ ఈస్ ద మోస్ట్ వైలెంట్ ట్రెమండస్ డే ఇన్ ద ఎంటైర్ హ్యూమన్ కైండ్ హిస్టరీ. మనుషుల చరిత్రలోనే 2వ ప్రపంచ యుద్ధం, 1వ ప్రపంచ యుద్ధం, ఇట్లాంటి యుద్ధాల గురించి ఎన్నో వినుండొచ్చు మీరు. అసలు అవి కూడా దాని ముందు ఇంతేనా అని అనబడే విషయాలు. అంత భయంకరంగా ఉంటుంది ఉగ్రత దినం. మనుష్యులు డబ్బున్నోడు బండ సందులో దూరి కాపాడు 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 నేర్చే దినాలు అవి. ఎవ్వడు తప్పించుకోలేడు. తప్పించగల ఏకైక స్థలము ఈ వాక్యము వర్తమానమే. దీని ప్రకారంగా నివసించడం మొదలుపెట్టారా బ్రతుకుతాము, లేదా మనం ఎన్నటికీ కాపాడబడలేని పరిస్థితులకు జారిపోతాము. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయాన్ని గమనించుదాం. ఏ విధంగా ఇతరుల గురించి మనం ఎలాగో ప్రార్థన చేయకూడదు మరొక చోటు చెప్తాడు, చూద్దాం. 63-0714. ఇది చూసాం మనం, ఇది చూసాం మంచిది, చాలా సంతోషం. మరొకటి ఇప్పుడు చెప్తాడు, అసలు క్రైస్తవ్యం యొక్క పునాది గురించి మాట్లాడతాడు. అయ్యా, పునాది లేని గృహం ఎప్పటికైనా కట్టబడదు. కరెక్టేనా? పునాది లేని ఇల్లు ఎలాగ పడిపోతుందో, పునాది లేని ఈ సంఘమైనను సరే ఒక రోజున దీని మహిమను కోల్పోతూ నాశనం అయ్యే దిశగా అడుగులు వేస్తూ ఉంటుంది. పునాది లేని నీ వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయమైన నిర్మాణం కూడా ఒక రోజున నాశనం అయిపోతుంది. అది నీ వ్యక్తిగత జీవితమైనను, నీ కుటుంబమైనను, ఈ సంఘమైనను, సార్వత్రికంగా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడైనను. ఇప్పుడు ప్రవక్త గారి గుండా దేవుడు మాట్లాడబోతున్నటువంటి క్రైస్తవ్యాన్ని యొక్క పునాదులలో ఒకవేళ మీరు కట్టబడకుండా ఎన్ని బలమైనటువంటి పక్షిరాజు ఆహారాలు మీరు తిన్నా ఈ పునాది లేకపోతే ఒక రోజున పడిపోతావు. జాగ్రత్త అని అంటాడు. 61-1015 61-1015 దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వర్తమానంలో 251 పేర్లు అంటాడు. చూడండి, నౌ వి ఆల్ ఆర్ గోయింగ్ టు మేక్ మిస్టేక్స్. ఇప్పుడు మనం అందరము తప్పిదాలు చేస్తామయ్యా. నువ్వు పక్కల గురించి మాట్లాడేంత గొప్ప పరిశుద్ధమేం కాదు మనం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ పెద్దోళ్ళు ఎప్పుడు అన్నారా? మీరు పిల్లలు మీరని అనాలరా? వాళ్ళు ఎట్లాగో కాపరికి లోబడేటువంటి వ్యక్తులుగా లేరు వాళ్ళు. కనీసం దేవుని యొక్క వర్తమానంలో ఉన్నటువంటి ఎప్పుడు ఈ కాల ప్రవక్త ఏమంటాడు ఆయన? ఒక వ్యక్తి ఆమెను ఎప్పుడు అంటాడు? ఒక నిజమైన విశ్వాసి, వాడికి మచ్చబెట్టలేని విశ్వాసి, ఏ ట్రూ బిలీవర్ ఆల్వేస్ పంక్చువేట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ఆమేన్. ఆడికి బర్రె కనకాల పోయి పుల్లతో పొడిచేట్టుగా పొడవాల్సిన అవసరంలా. ఒక నిజ విశ్వాసి వాడు ప్రతి వాక్యం వెనకాల ఆమేన్ అంటాడని దేవుడి యొక్క ప్రవక్త ద్వారా దేవుడు ఒక సూచన ఇచ్చాడు. మనమే తీర్పులు తీర్చుకుంటున్నామా ఈ కాలంలో? మీరు అన్నారా పిల్లలు, మీ తల్లిదండ్రులు నేను మార్చలేను కానీ మిమ్మల్ని గట్టిగా పట్టుకోగలుగుతా. గట్టిగా పట్టుకోండి. వి ఆల్ ఆర్ గోయింగ్ టు మేక్ మిస్టేక్స్. మనమందరం కూడా తప్పిదాలు చేస్తాము. వి ఆల్ ఆర్ గోయింగ్ టు అంటే భవిష్యత్తులో కూడా చేస్తామా చేయమా? నిజమైనటువంటి దేవుని ఆత్మచేత నింపబడిన వాడు పాపాలు చేయడు, పొరపాట్లు చేస్తాడు. ఇది వ్యత్యాసం గమనించాలా. తప్పిదాలు చేస్తానని చెప్పి మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ సిగరెట్లు, బీడీలు, తాగుడు, సినిమాలు, చీకలు, అది కాదు.
పాపాలు చేయడు, పొరపాట్లు చేస్తాడు. చిన్నటువంటి ఎర్రర్స్ జరుగుతాయి కానీ పాపాలు జరగవు. తర్వాత జస్ట్ రిమెంబర్, కేవలం జ్ఞాపకం ఉంచుకోండి, వెన్ యు ఆర్ లుకింగ్ ఎట్ వన్ అనదర్, నీవు ఎదుటివాడిని చూసినప్పుడు, నువ్వు ఎదుటివాడి వైపున నీ చూపు నుంచినప్పుడు, డోంట్ లుక్ ఎట్ అదర్స్ పర్సన్స్ మిస్టేక్. నా మాట వింటున్నారా? నువ్వు ఎదుటివాడిని చూసినప్పుడు నువ్వు వాని తప్పిదాలి అన్నాడు చూడకు. నా మాట వింటున్నారా? కానీ సంగమా, ఈ మాట దగ్గర మనం నిలబడ్డామా? ఈ మాట దగ్గర మనం నిజంగానే తల తూగేటట్టుగా మన జీవితాలు ఉన్నాయా? ఎదుటిని చూస్తేనే తప్పిదాలు కనబడతాయి. కరెక్టేనా? ఉదాహరణకి ఋత్విక్ గాడికి నాకు పొద్దున వాడు ఏదో ఒక తప్పిదం చేశాడు ఉదయకాలంలో, ఎవరికున్నానో తెలిసింది. వాడు వచ్చి సాయంత్రం పుట్టాన్ని కలిశాడు. వాడిని చూడగానే ఫస్ట్ నాకు అదే తప్పిదం గుర్తొస్తుంది. అందరికీ అంతే, కరెక్టేనా? కానీ నీవు ఎదుటివాడిని చూసినప్పుడు వాడిని తప్పిదాలను చూసావు చూడు, అదే కొలతలు అదే చూపులో నిన్ను ప్రభు చూశాడు. నీ చూపు కనీసం 1-2 పాపాలు 1-2 తప్పిదాలు పట్టుకుంటావు. ప్రభు జల్లెట్లు ఎన్ని దొరుకుతాయి తెలుసా? నువ్వు రహస్యంగా మాట్లాడింది నీ అంతరంగంలో అనుకున్నది కూడా దొరకబడతాడు ఆయన. అప్పుడు నేను ఎవడు కాపాడాలా? ఎవడు కాపాడాలి? ఆయన అంటాడు, నువ్వు ఎదుటివాడిని చూసినప్పుడు వాడిని తప్పిదాలను చూడక్కయ్యా. మనం అందరం తప్పిదాలు చేస్తాము, అది చూడబాక. తర్వాత అంటాడు చూడండి, సి, ఇప్పుడు గమనించండి, డోంట్ డూ దాట్, అది చేయకు. బికాజ్, ఎందుకంటే రిమెంబర్, జ్ఞాపకం చేసుకో, యూ మేక్ మిస్టేక్స్ టూ, నువ్వు చేస్తావుగా. కరెక్టేనా? ఎప్పుడు ఎదుటోడు తప్పు 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 అని చెప్పి చెప్తున్నప్పుడల్లా మనం చేస్తామని మర్చిపోతామా? మనం చేస్తామని మర్చిపోతాం. ఈ మధ్యకాలంలో ఎవడో వాట్సాప్లో పెట్టాడు మా క్లాస్మేట్స్ సంబంధించిన గ్రూప్లో. అది చూడగానే ఒక నవ్వు వచ్చింది నాకు, లేఖనం కనబడింది, లేఖనం గుర్తొచ్చింది. ముందు ఒక అమ్మాయి బస్సులో నిలబడినది, వెనకాల అబ్బాయి నిలబడ్డాడు. సడన్గా బస్ డ్రైవర్ బ్రేక్ వేసాడు. బ్రేక్ వేయగానే ఏమైపోతారు? నిలబడ్డప్పుడు కొద్ది గొప్ప ముందుకే పడతారుగా. వెళ్ళి అమ్మాయి పైన అనుకోకుండా పడ్డాడు. కావాలం బల్లే అమ్మాయి చంపపికలు చొల్లని కొట్టింది. వాస్తవమే, అమ్మాయి పైన కొడుతుంటే ఎవరు నార్మల్ ఊరుకుంటాడు? కొడతాడు. ఎందుకు ఈ అబ్బాయి కొంచెం గుర్తొచ్చింది, ఏది ఈ డెటాగా మళ్ళీ బ్రేక్లు వేస్తారా అని. ఈసారి ఏం చేశాడు? వెళ్ళి అమ్మాయి ముందు నిల్చున్నాడు వాడు. మళ్ళీ ఈసారి డ్రైవర్ బ్రేక్ వేసాడు. ఈసారి అమ్మాయి వచ్చి అబ్బాయి మీద పడ్డాడు. పడ్డగానే వీడు కొడితే దిమ్మ తిరిగిపోయింది అక్కడ తలకాయ. అప్పుడు నాకు అదే గుర్తొచ్చింది, ఏమని? ఎదుటి వాళ్ళు తప్పులు ఎతకకపోయి ఉండుంటే నీకు కూడా దెబ్బలు పడకపోయేవిగా. అంతేనా? నా పిల్లలు కరెక్ట్ అని నేను చెప్పుకుంటున్నప్పుడు ఒక రోజున నా పిల్లోడు తప్పు చేసినప్పుడు నీ మొహం ఎడబెట్టుకుంటావు? అంతేనా? నేను నా పిల్లోడు కరెక్టే 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 అంటున్నాను నేను ఎప్పుడు కూడా. ఒక రోజున వాడి తప్పిదం జరిగిందని సాక్ష్యాలు దొరికితే అప్పుడు ఏం చేద్దాము? అందితే జుట్టు అందకపోతే కాలు పట్టుకుందామా? అయ్యా, ఎందుకంటే మీ పిల్లల యొక్క గొడవలు పెద్దల దాకా వచ్చి చాలాసార్లు గమనించా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజున మీ పిల్లలు మంచిగా ఉండి పక్కోడి పిల్లలు మీ మీద పడ్డారేమో, ఇప్పుడు మనం వెళ్ళి గొడవ పడతాము. రేపు పొద్దున మన పిల్లలు వాళ్ళ పైన గొడవ పడితే పడరా? చేర తప్పిదాలు. ఎవ్రీబడి గోయింగ్ టు మేక్ మిస్టేక్స్. ఒక చేసినప్పుడు అప్పుడేం చేద్దాము? ఎదుటోళ్ళు కూడా మన మీదకి వచ్చి ఇళ్ళ మీద పడిపించుకుందామా? కాదయ్యా, మనం ఏదైతే చేస్తామో ఒక రోజు మనకి తిరిగి వస్తుంది. నువ్వు విత్తిందే నువ్వు కోస్తావు కదా ఒక రోజున. ఎస్ సార్ నో? ఎప్పుడు అంతే. నా మాట జాగ్రత్త వినండి. ఈ రోజున భవిష్యత్తు నేను ఏ తప్పిదాలు చేయకుండా పరిశుద్ధంగా నిలబడి ఉన్నానేమో, రేపు పొద్దున నేను ఏ బలహీనతతో మళ్ళీ కింద కుంగిపోతానేమో. ఇప్పుడు కుంగిపోయి కనబడుతున్న నా సహోదరుని చూసి తీర్పు తీర్చలేను. రేపు పొద్దున అతను నిలబడి నాకంటే గొప్పవాడిగా బలవంతుడు నిలబడతాడేమో. మనం చేయడం ఇవన్నీ కూడా అయ్యా మనం కొలిసిన కొలతలు చెప్పిన కొలబడి మన జీవితంలో కష్టాలు, శాంతి సమాధానం లేకపోవడాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ ఎందుకంటే మనం ఎదుటో నెట్ట కొలిచామో మనల్ని అట్టే కొలిచాడు. అంతేనా? సహవాసం అంటే కలిసి జీవించడమా? ఎవరి గిరి గీసుకొని వారి గిరిలో వారు బతకడమా? ఎవరి గిరిలో వారు బతికితే దేవుడు కూడా తన చుట్టూ గిరి గీసుకొని దానిలో ఉంటాడు. నీ దగ్గర కూడా ఆయన తన చుట్టూ గిరి గీసుకొని నువ్వు ఏలాగూ కొలిచావో అట్లా నిన్ను కొలుస్తున్నా నేను. తన వాక్యం దాడి నడుపు కూడా ఆయన. నువ్వు ఎదుటోని భరించాలా, క్షమించాలా,
ఒక రోజు నిన్నైనా క్షమిస్తాడు, భరిస్తాడు ఆయన. అంతేగాని మన సొంత భక్తి మనం నాశనం చేసింది అయ్యా. మన సొంత భక్తి మన కుటుంబాన్ని చెన్నా చెదరగా చేసి పడేసింది. ఎదుటోని చూస్తున్నప్పుడు తప్పిదాలు చూడకండి అయ్యా. తప్పిదాలు లేనివాడు ఎవడు? ఇప్పుడు గంగారాం గారు ఉన్నారు, నాలో తప్పిదాలు ఎత్తుకాడు అనుకోండి, దేవుడు ఆయన చూస్తున్న ఆయనలో తప్పిదాలు కనబడతాయి, ఈయనన్నాడు ఈయన కనబడతాయి, నన్ను చూస్తాను నాలో కనబడతాయి. నీలో ఒకసారి ఆయన యొక్క జల్లెల్లో చూస్తే అసలు మనం ఎట్లా తెలిసే, మన వివస్త్రం చేసి మనల్ని బయట పరుగు తీసినట్టు కనబడతాయి వాళ్ళ జీవితాలు. కరెక్టేనా? ఎదుటిని చూసినప్పుడు వాళ్ళ తప్పిదాలు చూడకండి, వాళ్ళ ప్లస్సులు చూడండి, వాళ్ళలో ఉన్న మంచిని చూడండి. ఆ మంచిని గురించి మాట్లాడి మనం బలపరిచే ప్రయత్నం చేయండి అంటాడు ఈ కాల ప్రవక్త. ఎప్పుడు చూడు ఆ తెల్ల పేపర్ పైన ఒక్క నల్ల చుక్కనే చూసుడా, మిగిలిన తెలుపు చూడవైగా, మిగిలిన తెలుపొద్దా? ఆ ఒక్క మచ్చే. పాస్టర్ ఎన్ని మేలులు చేసినా సరే, పాస్టర్ నీకోసం ఎంత కష్టపడినా సరే, లేదు ఆ ఒక్క మచ్చే కనబడుతుంది పాస్టర్లో కూడా. ఏందో ఈ జీవితాలు, ఈ ఏది కనబడదు. అరే గత కాలంలో మనతో పాటు ఎలాగో నడిచాడు ప్రేమపూర్వకంగా, ఇప్పుడెట్లా నడుస్తున్నాడు, రేపెట్లా నడుస్తున్నాడు, ఇవి చూడము. ఆ మచ్చ కలిగిందంటే మచ్చే, మమ్మల్ని ఇబ్బంది పెట్టండి ఇబ్బందే. ఇక ఆ మాట అన్నాడంటే మాటే, ఇక మాకు అంతే, మేము దూరం ఉంటాం. నువ్వు భక్తి లేదు ఇక. ఇంత కాలం నుంచి మనం భక్తి చేసింది ఇదా ఎదిగింది. పొరపాట్లు చేయని వాడెవడు? పాపాలు చేయడం గురించి మాట్లాడతలే, మిస్టేక్స్ గురించి మాట్లాడుతున్నా. పొరపాట్లు అందరూ చేస్తారు కదా, ప్రవక్తలే పొరపాట్లు చేశారయ్యా. నేను సాధారణమైన మానవుని, నేనైతే వ్యక్తిగతంగా నేను నా గురించి చెప్తా ఉన్నా, నేను సాధారణమైన మానవుని, నేను ప్రవక్తను కాదు. అసలు వాళ్ళతో పోల్చుకోవడానికి ఏమాత్రం సరిపోయిన వాడని కాదు. ప్రవక్తలే తప్పిపోయినారు, ప్రవక్తలే కొన్ని మార్లు నిలబడలేకపోయినారు. ఎస్ఆర్ అయినా సరే కాపర్లో తప్పులు ఎతకాలంటే మాత్రము రెడీ ముందు కూర్చుంటారు. ఒకసారి అదే కాపర్ దగ్గర కూర్చో, బ్రదర్ నా తప్పిదాలు చెప్పని అడుగు, నేను చెప్తా బ్రదర్ రా, నేను చెప్తారా తల్లిరా, నీ ఈపు గురించి నేను చెప్తుందా, ఎన్ని మచ్చలు ఉన్నాయో, ఎన్ని స్కార్స్ ఉన్నాయో నేను చూపిస్తుందా నీకు అద్దం పెట్టి. కాదు ఒకరినొకరు చూసుకున్నప్పుడు తప్పిదాలు కాదయ్యా చూసుకోవాల్సింది. ఎప్పుడు కూడా ఒకరినొకరు పొరపాట్లు చూసుకోకూడదు, వారి యొక్క ప్లేస్లే చూసుకోవాలా, వాళ్ళ మంచిని గురించి మనం మాట్లాడాలి. తర్వాత చూడండి అంటాడు, బట్ లుక్ టు క్రైస్ట్ హూ ఈస్ గైడింగ్ దిస్ పర్సన్. నువ్వు ఎదుటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ తప్పులు ఎత్తుకుతున్నావు, కానీ ఆ తప్పులు చూడకుండా ఆ వ్యక్తిని నడిపిస్తున్నటువంటి మార్గదర్శకుడిగా ఉన్న క్రీస్తు వైపుని కన్నులు పెట్టి చూడు. అతన్ని నిలబెట్టుకోగల సమర్థుడు మన దేవుడు. ఆమేన్. అండ్ ఇఫ్ దే నీడ్ సమ్ హెల్ప్, ఒకవేళ వారికి ఏదైనా అవసరత ఉంటే, అయ్యా నా మాట జాగ్రత్తగా అండి, ఏమన్నాడు ఆయన, ఇఫ్ దే నీడ్ సమ్ హెల్ప్, ఒకవేళ వారికి ఏదైనా అవసరత ఉంటే ఏమన్నాడు ఆయన, దెన్ యూ ప్రే ఫర్ దెమ్. ఏంటది? నువ్వు వారి కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మీలో ఒకరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని నాకు చెప్పారనుకోండి, నేను ఏం చేయాలా? నా జేబులోకి వెళ్ళి పైసలు తీసేయాలా? ఏది దేవుడు సొమ్ము తీసేయాలా? అయ్యా దేవుడి యొక్క దశమ భాగాలు ఈ మందిరం కోసం ఇవ్వబడినటువంటి కానుకల నుంచి తీసివనా? ఒక కాపర్ ఏం చేస్తాడు? మీలో ఉన్న ప్రతి ఒక్క సమస్యల గురించి నేను మళ్ళీ చెప్తున్నా, ఇదివరకు ఎప్పుడు చెప్పాలి ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పాస్టర్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పాస్టర్ మా గురించి ఏమాత్రం కూడా లోతులో చూస్తలేడు. మిమ్మల్ని గురించి కన్నీటి ప్రార్థన చేస్తున్న వాళ్ళలో నేను మొదటి వ్యక్తిని. మీ భాగస్వామి కూడా చేయట్లేదు నాకు తెలిసి. నాకు తెలుసు నేను మోకాళ్ళపైన చేసేటువంటి ఆ ప్రార్థన అత్యంత శక్తివంతమైంది. మీ ఉద్యోగాలు చేయకమునిపై మీ ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నా, మీరు పంట పొలాలు ఏకమునిపై మీ పంట పొలాల గురించి ప్రార్థన చేస్తున్నా, మీ కుటుంబంలో గొడవలు రాకమునిపై రాకుండా ఉండాలే ప్రార్థన చేస్తూ ఉన్నా. బహుశా నా ప్రార్థన ఇంకా సరిపోవట్లేదేమో, అయినా మీలో అనేకమైన కలతలు గొడవలు కనబడుతూ ఉన్నాయి. లేదా మీ వైపు నుంచి మీరు ఏమైనా సరి చేసుకోవాల్సింది ఉందేమో, అటువైపు అడుగులేద్దాము. ఒకవేళ వారికి ఏదైనా సహాయం కావాలంటే నేను చేయగలిగే అతిపెద్ద సహాయం ప్రార్థనే. నేను అది ఇప్పుడు ఒక ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు రాజులు వచ్చి మేము ఏం పని చేయాలా, యుద్ధానికి వెళ్ళాలో వద్దంటే కనుగొన్నప్పుడు ప్రవక్త ఏం చేశాడు? తన సొంత ఉద్దేశాన్ని వాడతాడా? తనేం చేస్తాడయ్యా? ఆర్థిక ఇబ్బందులు, కుటుంబం అసలు ముందుకు సాగలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ విధవరాల దగ్గరకు ఆ ప్రవక్త వచ్చినప్పుడు తను ఏం చేశాడు? ప్రార్థన చేయడమే తను చేసేది. తనంతటగా తాను ఏ వ్యక్తి ఏది చేయలేడు. అయినా సరే తప్పులు ఎతకడానికి చాలామంది ముందు కనబడుతూ ఉన్నారు. అది ఇవన్నీ విన్నప్పుడు అయ్యో మీకు భక్తిలో ఉన్న బేసిక్స్ కూడా తెలియదే,
నేను మీ వద్దకు వచ్చి మీతో నేను మాట్లాడే 4 మాటల కన్నా ఆ మాటలు తీసుకుని ఆ సమయంలోనే మీకోసం నేను కాచి చేస్తున్నటువంటి ఆ కన్నీటి ప్రార్థనలో ఎంతో ఆశీర్వాదాలు, శక్తి, మేలుందయ్యా మీకు. కానీ అది తెలియడంలా. బహుశా ఏం చేస్తారు, వేషధారులాగా పాస్టర్ కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు చూడు, మోడీ గారు వెళ్ళేసి వాళ్ళ అమ్మ కాలు మొక్కుతున్నప్పుడు ఒకడు ఫోటో చక్కగా రెడీగా ఉంటాడు, ఒకడు తీస్తేనేగా తెలిసేది. అట్లాగే ఇక నేను ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు నీకు ఫోటో తీసి పంపిస్తా, ఒక వీడియో రికార్డ్ పెట్టుకుని సెల్ఫీ అని నీకు ఫార్వర్డ్ చేస్తా. అప్పుడు బాగుంటుందా? నేను అందరి పాస్టర్లాగా మీ ఎదుట నేను ఏడవలేను. నా మాట పెట్టరా, నేను చాలామంది పాస్టర్లను చూసిన వాళ్ళు విశ్వాసుల యొక్క మనసులు అప్పటిదప్పుడు గెలవడం కొరకు వాళ్ళు కొన్నిసార్లు జన్యుని ఏడిస్తే ఏడొచ్చామో, కానీ ఈ ముసలి కన్నీరు గారుస్తారు. అది నాతో కాదు. నేను ఏది ఏడిచిన మోకాళ్ళ మీద నా తండ్రి దగ్గర ఏడుస్తాను తప్ప ఏ మనుషుడి దగ్గర నేను జోగాడి ఏడ్చేయడం వల్ల ఏ లాభం లేదు, నాకు తెలుసు. నేను నీ ముందు ఏడిస్తే నాకేమొచ్చేదే ఉంది, నువ్వు బాగుపడవు, నేను బాగుపడా. నా కన్నీటి ప్రార్థన ఎవరికి తెలియదు, రహస్యంగా జరగాల. అక్కడ పొందుకుంటాను అసలు శక్తి. లేదు లేదు, నన్ను ఈ మధ్యలో ఒక విశ్వాసం అన్నారు, బ్రదర్ నాకెందుకో అసలు మీరు ఏడ్చి ప్రార్థన చేస్తున్నట్టుగా నేను ఊహించుకోవడం కూడా నాకు అసలు వస్తలేదు బ్రదర్ అన్నాను. అంటే ఎప్పుడు చూడలేదు బ్రదర్ అన్నాను. నాకు విపరీతంగా నవ్వొచ్చింది. అంటే ఇప్పుడు నేను షో చేయాలన్నట్టు, నేను కాసేపు ఏం చేయాలా, అరే ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తా, చెమ్ము నా మొహం మీద ఇట్లా వీడియో పెట్టు అంట. ఒక 4-5 కన్నీళ్ళు చుక్కలు గారుస్తా, ఈ కంటి చుక్క నుంచి ఇట్లా జూమ్ ఇట్లా రావాలా. బుద్ధి లేకపోతే సరే. నా కన్నీరు నీ ఎదుటలా నేను కార్చినప్పుడు లెక్కించబడు, తన బుడ్డిలో పోసుకోడైనా రహస్యంగా ఆయన కొరకు నేను చేస్తున్నటువంటి నా రహస్య ప్రార్థనని కార్చే నా కన్నీరు ఆయన బుడ్డిలో దాచుకుంటాడు ఆయన. మీ కుటుంబీకులు రాకపోతే మీరని ఏడ్చిన నా దగ్గర నేను ఏడ్చానయ్యా. అవి గతంలో జరిగిన కార్యాలు కాబట్టి చెప్పేస్తా ఉన్నా. చాలామందికి తెలియడంలే. అక్కడ అంటాడు, ఇఫ్ దే ఆర్ ఇన్ ఎనీ నీడ్, వారికి ఏదైనా సహాయం కావాలంటే నువ్వు చేయగలిగే అతిపెద్ద ఆయుధము ప్రార్థనే. అంతేనా? ఆ ప్రార్థన వల్ల నువ్వు ఏం పొందుకుంటున్నావు కూడా నీకు తెలియడంలా. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి సమయాన్ని బట్టి. దట్స్ ద వే వి గెట్ అలాంగ్, సీ, ప్రే అండ్ రిమెంబర్. మనం ఒకరితో ఒకరు నడవవలసిందే ఆ రీతిగానే. మీరు జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత అంటాడు ప్రార్థన చేయండి. వెన్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ సంబడి ఎల్స్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిక్స్, నీవు అలాంటి రీతిగా ఆ మాదిరిగా నీవు ఎదుటి వాడిని గురించి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసినట్లయితే అంటాడు చూడండి అక్కడ, గాడ్ విల్ హానర్ అండ్ హీల్ యూ వెన్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ సంబడి ఎల్స్. అబ్బా, నా మాట విన్నారయ్యా. నాకు ఒక రోగం ఉన్నది, నాకు ఒక బాధ ఉన్నది, నాకు ఒక ఇబ్బంది ఉన్నది, ఆర్థిక సమస్య ఉన్నది, నాకు ఏ సమస్య ఉండనివ్వండి అని అంటాడు. నీవు అలాంటి హృదయపూర్వకమైన స్థితిలో, అలాంటి ధోరణిలో ఎదుటివారి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అన్నాడు ఆయన. నేను ఎప్పుడు వినలేదయ్యా పక్కుల కోసం ప్రార్థన చేసి నేను బాగుపడ్డాము. నాకు ఈ వర్తమానంలోనే కనబడింది ఆ మాట. ఏ ఒక్క వ్యక్తి చెప్పకుండా నేను వినలేదు ఈ మాట. నా జీవితంలో నేను చాలా సంవత్సరాల నుంచి వాక్యాలు విన్నాను, కానీ ఈ వర్తమానం చదువుతున్నప్పుడే నాకు తెలిసింది, నీవు ఎదుటివారిని గురించి నువ్వు భారం కలిగి ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాప ప్రార్థనలు చేస్తుండగా నీ కుటుంబం బాగుపడుతుందయ్యా, నీ రోగాలు పోతాయి, నువ్వు సరిచేయబడతావు. ఎందుకంటే ఎదుటివాడి కోసం నువ్వు ఎలాగునైతే నువ్వు కొలిచి వాని గురించి నువ్వు కొన్ని అడుగులేసావో అదే మాదిరిలో, అదే రీతిలో నీ కోసం ప్రభు అడుగులేస్తాడు. ఆ మాట వింటూనే అదే అసలు అద్భుతంగా ఉంటుంది. మరొకసారి చూడండి, మాట అంటాడు, when you are praying for somebody else in that kind of a fix, God will honor, దేవుడు దాన్ని ఘనపరుస్తాడు, and heal you when you are praying for somebody else. అంటే ఇప్పుడు నాకు ఒక రోగం ఉంది, నాకు రోగం అంటే నా కోసం నేను ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం తెలియలేదు. కరెక్టేనా? ప్రభు నా నొప్పి తీసేయి, ప్రభు నా బాధలు తీసేయి, ప్రభు నా అప్పులు తీర్చు, ప్రభు నా కుటుంబాన్ని మార్చు, ప్రభు నా కుటుంబీకులు రక్షించు, నా సమస్యలు తీర్చి శాంతి సమాధానం నింపు, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు. వీటిని గురించి నువ్వు ప్రార్థించక మునిపే నీవు ఎదుటి వారందరిని గురించి అంతకంటే మించిన భారంతో చేసి చూడు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు దానంతట అదే మారిపోవడం నువ్వు గమనిస్తావు. దానికి నువ్వు సాక్ష్యం అవుతావయ్యా. మీలో అనేకులు రోగాలు పోకపోవడానికి ఇదే కారణం. మీలో అనేకుల యొక్క ఆర్థిక సమస్యలు పోకపోవడానికి మీలో అనేకులు ఎట్లాగుంటారో తెలుసా?
నా మాట జాగ్రత్త వినండి. ఎదుటోడి యొక్క ఆర్థిక ఇబ్బందులలో మనం ఎప్పుడు వాడికి తోడుగా నిలబడలేదు, కానీ మన ఆర్థిక ఇబ్బందులు పోవాలని కోరుకున్నాం. ఎన్నటికీ పోవవి. మనం సంఘానికి చేసిందేం లేదు, కానీ సంఘం మనకేసి ఏం చేసిందనే చూస్తాం మనం. నేను నా సహోదరుడికి నా సహోదరికి నేనేం చేశానన్నది లేదు, నాకు ఎవరేం చేశారన్నదే ఉన్నది. ఇక్కడే మన జీవితం అంతా కూడా దేవుని శక్తి లేకుండా జారిపోయినటువంటి గడియలు ఇవన్నీ కూడా. నువ్వు ఎదుటివాడి గురించి ప్రార్థించు, ఎదుటివాడి బాగు గురించి చూడు, ఎదుటివాడిని నిలబెట్టు, దేవుడు నిన్ను నిలబెడతాడు అని అంటాడు. నా ప్రియమైన కుమారులు నీవు పట్టుకొని కాపాడి వారి యొక్క యోగక్షేమాలు చూసావు కదా, నీ యోగక్షేమాలు నేను చూస్తానంటాడు ఆయన. ఇంతవరకు స్వార్థపూరితమైన భక్తిలో ఉండడం వల్లే 20 ఏళ్ళైనా మన భక్తిలో కూడా పెద్దగా గొప్పదైన మార్పులు కనబడలేవు. పెద్దగా మనం ఫలానా రూపంలో కోసి దేవుడికి ఇచ్చింది లేదు. నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, అయ్యా నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నీవు చేసేటువంటి కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలోనే నీ స్వస్థత ఆగి ఉన్నది. నువ్వు అలాగూ చేసినప్పుడు ఆయన అంటాడు, వెన్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ సంబడి ఎల్స్, ఇన్ దాట్ ఫిక్స్ గాడ్ విల్ హానర్, అండ్ నాట్ ఓన్లీ దాట్, గాడ్ విల్ హీల్ యూ. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. అంతేనా? చాలాసార్లు కాపర్ యొక్క ప్రార్థన ఫలించడానికి కూడా కారణాలు అవే. కాపర్ ఎప్పుడు వాడి ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పడు, అవునా? కాపర్ సమస్యలు చెప్తే ఏ విశ్వాసి వినడు కూడా. విశ్వాసులందరూ కాపరికి సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు, మరుస్తారు. ఏది కాపర్ అంటే రబ్బర్ బొమ్మ, వానికి నొప్పులు తప్పులు ఉండవు అనుకుంటారు. ఆడికి నిద్ర రాదు, ఆడికి ఆకలి కాదు. ఎప్పుడు వచ్చినా సరే కాపరికి మన సమస్యలు చెప్పి మంది వినాలా, అంతేనా? వాడు వినాలంతే. ఎందుకు కొడుతున్నావు దశంభాగం వాడికి? కానీ కాపరి యొక్క ప్రార్థనలు ఫలించడం గల కారణం ఏంటో తెలుసా? కాపరి తన గురించి కంటే ఎక్కువ మీ గురించే ప్రార్థన చేస్తాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు కూడా దానిలో కాపరి గురించే చేసుకోండి, మీ గురించే చేస్తాడు ఆయన. అది ఎదుటివాడి కోసం చేస్తున్న ప్రార్థన అనేటువంటి ఒక ఆజ్ఞ నెరవేర్పు జరిగించటంలో మనపూర్వకమైన ప్రార్థన అయి ఉన్నప్పుడు మీరు లాభాలు పొందుకుంటున్నారు, మీరు బాగుపడుతున్నారు, స్వస్థతలు, విడుదల, విమోచన కలుగుతుంది. మీకు విజయ రహస్యాలు అక్కడే ఉన్నాయ్యా. మీ కుటుంబం బాగుపడాలన్నా, ఆర్థిక వ్యవస్థలు బాగుపడాలన్నా, యోబు జీవితాన్ని మనం చూసాంగా. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేయగానే ఏం జరిగింది? 40-22 వచనంలా తనకు దేవుడు ఇవ్వవలసినటువంటి ఆస్తిని 2 చేసేసాడు అక్కడే. తన స్నేహితుల కోసం ప్రార్థన చేయకముందు ఇవ్వచ్చుగా? లేదు లేదు లేదు, యూ హ్యావ్ టు ప్రే ఫర్ సంబడి ఎల్స్. నువ్వు ఎదుటోడి కోసం ప్రార్థన, ఎదుటోడి కోసం నువ్వు ఖచ్చితంగా శ్రమపడు, ఎదుటోడు నిలబెట్టు, అప్పుడు దేవుడు నిన్ను నిలబడతాడు. నాదే సరిగ్గా లేదు, వాంద్యం సరి చేయాలా ప్రభు నేను? ఓకే, నేను నా పిల్లలది నాది నేను చూసుకుంటాను, నిన్ను చూసుకో అని చెప్పేస్తాడు ఆయన. మీకు అర్థమవుతుందా? భక్తిలో కొత్తగా వచ్చినప్పుడు మీరు చేసిన ప్రతి కార్యాన్ని దేవుడు చూసి చూడకుండా క్షమించాడు. అప్పుడు పసి హృదయాలు కాబట్టి, పాలు తాగే వయసు కాబట్టి. ఇప్పుడు అలాంటిది కాదయ్యా. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు లేఖనాల ప్రకారమైనటువంటి సిద్ధాంతాలని, పద్ధతులు తెలుసుకోవాలా. విజయాన్ని పొందుకోవడానికి దేవుడు పెట్టిన మార్గాలు తెలుసుకొని అలాగ నువ్వు నడవాల్సిందే. తర్వాత అంటాడు చూడండి, దట్స్ రైట్. నువ్వు ఎదుటివాడి కోసం ప్రార్థిస్తున్నప్పుడు నీవు కూడా స్వస్థపరచబడతావు, అది సరి అయినదే. దట్స్ వాట్ క్రిస్టియానిటీ ఈజ్ బేస్డ్ అపాన్. అయ్యా ఈ మాట విన్నావా? క్రైస్తవ్యం అనేది ఈ పునాది మీదే కట్టాడు దేవుడట. ఒకసారి ఆలోచించండి. కోల్గేట్ అనేటువంటి కంపెనీ వాడి వ్యాపారంలో 10% కంటే అధిక భాగాన్ని దేవుడికి ఇవ్వడం మొదలుపెట్టాడు. దేవుడు అధికంగా ఆశీర్వదించాడు. వాడు దేవుని కొరకై అధికంగా ఇవ్వడం మొదలుపెట్టాడు, దేవుడు ఇంకా అధికంగా ఆశీర్వదించాడు. ఈ రోజున అధిక శాతం దేవుడిది, తక్కువ శాతం వాడిది అనుకున్నాడు. కాబట్టి ప్రపంచమంతా నెంబర్ 1 బ్రాండ్ కోల్గేట్గానే దేవుడు ఇంకా ఆశీర్వదించాడు. నువ్వు పెప్సిడెంట్ వాడు, క్లోజప్ వాడు, ఏదన్నా వాడు, నెంబర్ 1 ఏది? కోల్గేటే. జనాలు షాప్కి వెళ్ళి పేస్టీ అనరు, కోల్గేటీ అంటారు. అంటే వాళ్ళకి పేస్ట్లో రకాలు ఉంటాయని ఇట్లాంటిది కూడా ఒకనొక దినాన్ని మర్చిపోయిన వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి కోల్గేట్ అడిగారు. అంటే నేను ఆలోచించాను, అంత గొప్ప అభివృద్ధి స్థాయిలోకి ఎందుకు ఆశీర్వదించావు ప్రభు అంటే, వాడు ఖచ్చితంగా లేఖనాల యొక్క పరిధిలో లోబడినోడు వాడు. అందుకే ఆ విజయాన్ని చూశాడు ఆయన. అవునా? కరెక్టేనా?
ప్రవక్త అయినటువంటి ఏలియా వచ్చినప్పుడు కూడా పాపం చివరి ఒక రొట్టె చేసుకొని బిడ్డ కింద పెట్టి ఆమె తిని చచ్చిపోదాం అనుకుంది. అవునా? అంటే అర్థం చెప్పండి. వాళ్ళకి అప్పించేటోళ్ళు లేరు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఇక తిని చచ్చిపోదాం, చచ్చిపోయేటప్పుడు ఖాళీ కడుపుతో పోవడం ఎందుకు, కడుపులో ఇంత రొట్టె ముక్కలు పెట్టుకొని పోదామని నిర్ణయించుకున్న దగ్గర పోయి ఏది ఈ లోకంలో అలాంటి ఒక వ్యక్తులు ఏమడదు సార్, ఊరిని ఈయన శవాల మీద పేలలేరుకునే రకంరా అంటారు. అలాంటి ఆమె దగ్గరికి వెళ్ళి మొదటగా చేసిన అప్పన్న కీ అన్నాడు ఆయన. మొదటగా చేసిన అప్పన్నకి ఇయ్యాల, మేమే తినడానికి తిండి లేని గతిలో ఉన్నాము, మా పైసలే మా ఖర్చులకు మా అవసరతలు సరిపోవట్లేదు, నీకు ఇయ్యాల దేవుడికి. నా మాట వింటున్నారా? మాది మాకే వెళ్తలేదు, నీకు ఇయ్యాల అని ఆమె అనలేదు అంటాడు దేవుని ప్రవక్త. ఆమె ఆ ప్రవక్త చెప్పిన రీతిగానే దేవుడి యొక్క లేఖనాలకు ఆజ్ఞలకు లోబడినందున ఆమె జీవితమే మారిపోయింది. మరణానికి అడుగు పెట్టినటువంటి ఆమె జీవితము ఎప్పటికీ కూడా ఆ ప్రాంతంలో అప్పటి వరకు ఆమెను చూసినటువంటి ప్రజలు ఆమె యొక్క గొప్ప ఘనతకు అప్పచెప్పబడిన జీవితాలను చూశారు. వాళ్ళు ఎక్కడో వింటాం కానీ వాక్యాలు జీవితంలో పాటించడానికి గుచ్చి గుచ్చి చంపుతాయి. దేవుడిదైనా దేవుడికి ఇవ్వలేం మనం. అయ్యా దేవుడిదైంది దేవుడికి ఇవ్వలేం మనం. అక్కడే మన మరణము మన ఆ యొక్క శాపాలు దాచిపెట్టాడు ఆయన. చేయవలసింది చేయకపోవడం వల్లే ఆ శాపాలు వెంటనే కోయము, తర్వాత వస్తాయి. మన పిల్లలు మన మాట వినరయ్యా, మన పిల్లల జీవితాలు ఫలభరితం కావయ్యా. ఎంతోమందిలో చూసాను నేను. అయ్యా అట్లా కూడా జరుగుద్దా? అంత దూరం పోతుందా? ఇప్పుడు ఒక వర్తమానం చూపిస్తే నీకు అద్భుతంగా నువ్వు భయపడతావు, కూడా ఆశ్చర్యపడతావు. అచ్చా మనం చేసే ప్రార్థనలు, మనం చేసే క్రియ యొక్క ఫలం అంత దూరం వెళ్తుందా అని నీకు అనిపిస్తాయి. ఆయన అంటాడు, క్రైస్తవ్యం కట్టబడింది ఈ పునాది పైన. ఏ పునాది? నీవు ఎదుటివాడి కోసం ప్రార్థన చేసి వాడు బాగుపడితే చాలు, నాకేమైనా పర్వాలేదు అనుకునేటువంటి ఈ పునాది మీదే క్రైస్తవ్యం కట్టబడింది. ఎందుకంటే క్రీస్తు అలాంటి ఆలోచనతోనే వచ్చాడు. నేను చనిపోయినా పర్వాలా, వీళ్ళు రక్షించబడాలా. అపోస్తులు అదే ఆలోచనతో వచ్చారు. మేము చచ్చిపోయి రాళ్ళతో కొట్టబడి హింసించబడి నశించిపోయినా పర్వాలా, వీళ్ళు బాగుపడితే చాలు అనుకుంటారు. క్రైస్తవ్యం కట్టబడ్డది ఈ పునాది మీద. ఆ పునాది మీద కట్టకుండా నీ వ్యక్తిగత జీవితంలో ఎంత దూరం పడతావు? మహా అయితే 4 కళలు, 2 దర్శనాలు, ఓ 10 ఉపవాసాలు, ఒక 20 వర్తమానాలు, అంతేనా? ఇంతకు మించి దాటి ముందుకు పోలేకపోయావు. నేను చచ్చిపోయినా వీళ్ళు బ్రతికితే చాలని కోరుకునేటువంటి ఆ క్రీస్తు బీజం కావాలా. క్రైస్తవ్యం కట్టబడ్డ దాని మీద ఈ సంఘాలు ఎదగాలన్నా కూడా అక్కడే జరుగుతాయి. ఓ అవివేకి, నీవు విత్తింది చస్తేనే కదా మళ్ళా బతికేది. నీకు నువ్వు చచ్చిపోయినా అనుకుంటేనే కదా 10 మందిని బతికించగలిగేది. మనకు మనం ఎప్పుడు కూడా మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నంత మట్టుకు కూడా అయ్యా దేవుడి లేఖలను నెరవేర్పు జరిగించిన వరం కాదు. నాకు పౌలు గారు ఆ మాట ఉంటే ఎప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. నశించిపోవచ్చున్న నా సహోదరుల కొరకు నేను తప్పిపోయినా పర్వాలేదు అంటాడు ఆయన. అయ్యా ఎవడయ్యా తన ప్రాణంతా నువ్వు విసిగించుకొని పోగొట్టుకుని ఎదుటోని కాపాడే ప్రయత్నించేవాడు? దేవుని ఆత్మ కలిగినాడు. అయ్యా నేను మరి చెప్తున్న మాట విని ఒక ఉపన్యాసంగానో అదో అంశంగా తీసుకొని వినిపోయేది కాదు. ఇది నువ్వు చేస్తున్నావా? ఇది చేయకపోతే ఇప్పటి నుంచి నువ్వు మొదలు పెట్టాలా? ఎదుటివాని కొరకు నువ్వు జీవించడం మొదలుపెట్టు. ఎదుటని బాగు చేయడం కొరకు నీ కార్యాలు ఉండాలా? నీ సొంత కార్యాలు చూచడమా అని ప్రభువు కార్యాలు చూచడం మొదలుపెట్టు. అక్కడే దేవుడు నీ సొంత కార్యాలు సఫలం చేస్తాడు ఆయన. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్ అని అంటాడు. దట్స్ వాట్ క్రిస్టియానిటీ ఈజ్ బేస్డ్ అపాన్, టు హెల్ప్ one another, do one for another, be kind to one another, understand to one another. ఎదుటివాడిని అర్థం చేసుకోవడంలోనే, ఎదుటివాడికి సహాయం చేయడంలోనే, ఎదుటివాడి గురించి ప్రార్థించడంలోనే, ఎదుటివాడిని ప్రేమించడంలోనే క్రైస్తవ్యం యొక్క పునాది కట్టిందయ్యా దేవుడు. ఆ పునాదులు ఉన్నాయా మనలో? చాలామంది క్రైస్తవులు లేవు ఆ పునాదులు. ఒక్కోని నాకు సహాయం చేయడానికి నేను పిలవాలంటే వాని కాళ్ళు పట్టుకునేట్టు బతిలాడితే రాడు. ఈ రోజున నా మాట వింటారా? రండి సిస్టర్, రండి 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 బ్రదర్, రండి రండి, కాళ్ళు పట్టుకోవాలి అంతే. ఇక ఈ ఉన్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. అవి వ్యక్తిగత కార్యాలు చూసుకోండి అంటా ఉంటే మాత్రం బలి చూసుకుంటాం మనం అందరం కూడా. కానీ అయ్యా అట్లా చూసుకోవడం మొదలు పెడితే క్రైస్తవ్యంలో మనం ఉండలేమయ్యా. క్రైస్తవ్యం ఆ సంఘంలో దేవుడు ఉన్నడిగా, చనిపోవాల్సిందే మనమందరం.
క్రైస్తవే కట్టబడ్డవే. ఒకడి కోసం ఒకటి నిలబడాలా, ఒకడి కోసం ఒకటి ప్రార్థన చేయాలా, ఒకరినొకడు అండర్స్టాండ్ అర్థం చేసుకోవాలా. మనం చనిపోయినా పర్వాలే, నా సాటి సహోదరులు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సరి అయిన ఆత్మీయ నిర్మాణం జరగాలని కోరుకోవడంలోనే నీ స్వస్థత, విడుదల, దేవుడి యొక్క ఆశీర్వాదం నీ కొరకు అక్కడే దాచిపెట్టబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు గ్రహిస్తున్నారా? జాగ్రత్తగా గమనించండి. తర్వాత వచ్చాడు, నౌ ఇప్పుడు ఇఫ్ యు సీ యువర్ నైబర్స్ మిస్టేక్స్, నీ పొరుగువాడి యొక్క తప్పిదాలను చూసినట్లయితే, యు సీ వేర్ దే హ్యావ్ వెంట్ రాంగ్, వాళ్ళు ఎక్కడ తప్పిదం చేశారో నీకు తెలిసినట్లయితే, డోంట్ గో రాంగ్ విత్ దెమ్, వాళ్ళ దగ్గరికి వాళ్ళ తప్పిదాలు చెప్పడం మానేసి, బట్ జస్ట్ ప్రే ఫర్ దెమ్, జస్ట్ కీప్ ప్రేయింగ్ అండ్ గాడ్ విల్ అండర్స్టాండ్ దట్ హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ రైట్. నీ యొక్క పొరుగువాడు తప్పిదం చేసి వాడు ఎక్కడ తప్పిదం చేసి నీకు తెలిసిందనుకో, నువ్వు చేయాల్సింది ప్రార్థన. అంతేగాని శాపనార్థాలు పెడితే నువ్వు బాగుపడవు. నా మాట వింటున్నారా? ఇప్పుడు రూబేన్ గారు ఉన్నారు, ఆయన నా పట్ల తప్పిదం చేశాడు. చేసిన తెల్లారే ఆయనకు ఏదో జ్వరం వచ్చింది, తెల్లారే ఒక ఇబ్బంది కలిగింది, తెల్లారే చిన్న బండి యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఏమంటాడు ఈ కాపరి? నన్ను అన్నాడు అందుకే ఇట్లా అయింది. విశ్వాసాలు ఏం తీసిపోలే. ఇదే మన జీవితాలు. అందుకే మన జీవితాలు, మన కుటుంబాలు కలవు, మన జీవితాలు బాగుపడవు, ఆరోగ్యాలు మంచిగా. ఆయన ఏమంటాడు? నీ సాటి సహోదరు తప్పిదం చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమపూర్వకంగా వాళ్ళకే చెప్పు. వాళ్ళు వినకపోతే వాళ్ళ గురించి ప్రార్థన చేయి, దేవుడు సమస్తాన్ని సరిచేస్తాడు. కానీ అట్లా ఉంటుందా? ఏం చెప్తాము? ఆ సిస్టర్ అన్నట్టు అన్నది, అందుకే వాళ్ళ జీవితాలు అట్లా తగలడ్డాయి. నువ్వు దేవుడువా? నీ ఈపేది ఒకసారి నీ ఈపు చూపించు, అద్దం పెడతావు ఒకసారి. నీ దగ్గర ఎన్ని సమస్యలు వచ్చాయి, మనకెన్ని రోగాలు వచ్చాయి, మనకెన్ని యాక్సిడెంట్లు అయినాయి, మనకెన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి, మన ఉద్యోగాలు ఏమైనాయి, మన ప్రయాణాలు ఏమైనాయి, మన కుటుంబాలు ఏమైనాయి, మనం చూస్తే కానీ ఏర్పడదు మనకి. ఇది చేయడం వల్ల సంఘం ఇంకా దయ్యం చేతుల్లోనే అతలాకుతలం అవుతుంది. సంఘాలు మీరు ఒక్కటి ధైర్యం లేదు తెలుసా? వాక్య విరుద్ధంగా ఇంకొకటి వచ్చి మరొక వ్యక్తిని గురించి మాట్లాడుతుంటే, సంఘం గురించి మాట్లాడుతుంటే, కాపరి గురించి మాట్లాడుతుంటే, ఏ బ్రదర్ మనం అందరం ఒకటే అట్లా మాట్లాడకని చెప్పగలిగేటువంటి ధైర్యవంతులు ఒకళ్ళు లేడు ఇక్కడ. మనం బాగుపడుతున్నామా? మనం దేవుడి రాజ్యంలోకి వెళ్తామా? చెప్పే ధైర్యం ఉన్నదయ్యా. వాడు ఎన్ని పిచ్చి పిచ్చి ఆహలేసినాడు, మనోడేనయ్యా. ఒకరోజు మారుతాడు, ప్రార్థన చేద్దాం, మనము వాడి గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు అని చెప్పుకోగలిగే మనుషులు ఒకలేడు ఇక్కడ. అందుకేనయ్యా నేటికి ఆయన నాకు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట తిప్పండి అయ్యా, చెప్తా. యోహాను సువార్త 7వ వచనం 8వ వచనం చూడండి. యోహాను సువార్త 7:8 జాగ్రత్తగా గమనించాను. నా యందు మీరును నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి నామమే కదా మహిమపరచబడేది. దీనివల్లే మీరు నా శిష్యులని అగుదురు. అంటే ఆలోచించండి, ఆయన మాటలు నీలో ఉండి ఆయన వాక్యం నీలో నెరవేర్పు జరిగినప్పుడు నాకు ఒక మాట చెప్పండి. అయ్యా నన్ను చూడండి ఒకసారి, నన్ను చూడాలి, అందరూ ప్రతి ఒక్కరు చూడాలా. అయ్యా నన్ను చూడండి, స్టెఫెన్ గారు నన్ను చూడండి. బహుగా ఫలించుట అంటే పిల్లలు పుట్టుటనా? బహుగా ఫలించుట అంటే ఏంటిది? ఓన్లీ ఆత్మీయంగానేనా? నేను యోబు జీవితాన్ని చూశాను, అబ్రహాం జీవితాన్ని చూశాను, సొలొమోను జీవితాన్ని చూశాను, దావీదు జీవితాన్ని చూశాను, అనేకుల యొక్క జీవితాలు చూశాను. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కోల్గేట్ వాడి జీవితాన్ని చూసుకోండి మీరు. బహుగా ఫలించుట అంటే వాడు ఆత్మీయాల్లో ఉన్నటువంటి ఫలాలు ఫలిస్తూ, వాడు భౌతికమైన జీవితంలో కూడా 10 మందికి అప్పిస్తాడు కానీ అప్పు చేయడు వాడు. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది ఈ మాట, 29వ అధ్యాయం 28వ అధ్యాయాలలో. ఎందుకు మనకి ఇవన్నీ జరిగాయి? నువ్వు వాక్యానికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు కనుక. నీకు ఒక దిక్కు మందిరం పని జరుగుతూ ఉంటే నీ సొంత పనుల కోసం బయట తిరుగుతూ ఉంటావు నువ్వు. అందుకే నీ కుటుంబం ఇప్పటికి అట్టగా ఏడ్చి వచ్చింది.
ఇక్కడ దేవుని మందిరంలో పని జరుగుతుంది, ఆరాధనలు జరుగుతూ ఉంటాయి, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, దైవ సంబంధమైన కార్యం జరుగుతూ ఉంటుంది. మనం ఎక్కడ ఉంటాము? ఎక్కడుంటాము? హోటల్లో తినుకుంటా, ఛాయ్ తాగుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా, బర్రెలు, పొలాలు, చెట్లు, చేమలు, వాహనాలు, ఇల్లులు ఆడ కూర్చుంటాం. మనం ఎందుకు బాగుపడితే మన కొంపలు? ఆయన అన్నది ఒకటే మాట, నా మాట మీ దగ్గర ఉంచండి, మీరు పాటించండి, మీరు బహుగా ఫలిస్తారు. ఎంత ఫలిస్తారో తెలుసా? నా తండ్రి నామం ఘనపరచబడేంత ఒక్కొక్కడిని ఎదురు నుంచి ఏమన్నా తెలుసా? అదిరా యేసుప్రభు నమ్ముకుంటే అట్లుంటారా అనాల వాడు. ఎవడన్నాడు? ఎవడన్నా మనం చూసి అంటున్నాడా? ఎందుకంటే మనలో దేవుడి తండ్రి యొక్క మాటలు లేవయ్యా, క్రియలు లేవయ్యా. మన ఎదుగుదల ఎలా కనబడాలా? తండ్రి నామానికి ఘనతగా ఉండాలా. ఇదిగో ఆయన మాటలు మీలో ఉండి తండ్రి నామానికి ఘనత కలిగి మీరు ఎదుగుతున్న దాన్ని బట్టే ఆయన శిష్యులు అనబడతారు. అప్పటిదాకా మీరు ఆయన శిష్యులు కాదు. ఎప్పుడు చూడు అప్పుల బాధలు, ఎప్పుడు చూడు పైసలు పిచ్చి, ఎప్పుడు చూడు 10 మందిని గురించి వ్యక్తిగతమైన ధోరణి ఉండాలి మనం చేసే పనులు. కానీ అయ్యా అసలైనటువంటి నాకు ఎప్పుడు కొంతమంది చూసి నవ్వొస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి బాగుపడినటువంటి 10 మందిలో 9 మంది వెళ్ళిపోయి ఒక్కడే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మిగిలిన 9 ఎక్కడ అన్నట్టుగానే కనబడతా ఉంటుంది. దేవుడు కొంత ధనం ఇవ్వగానే ఆ ధనంతో ఎక్కడెక్కడ ఏదో పనులు చేసుకొని వస్తారు, కానీ అసలైనటువంటి కార్యాలు చేసేటువంటి ఆయన దగ్గరికి రారు. నన్ను ఈ మధ్యలో ఒక విశ్వాసం అన్నది, ప్రార్థన చేసే పైసలు వస్తాయా, ప్రార్థన చేసే పైసలు వస్తాయా అన్నది. ప్రార్థన చేస్తేనే వస్తాయండి. ప్రార్థన చేయకుండా వచ్చిన ఏ పైసా నిలబడదు. ప్రార్థన చేయకుండా దేవుని మీద ఆధారపడకుండా వచ్చిన ఏ పైసా కూడా నా మాట నమ్ము, నిన్ను సంతృప్తిపరచలేదు. అది చిల్లుబడిన సంచిలో వేయబడినటువంటి రూపాయలాగా జారిపోకుండా చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త అయ్యా. ఎదుటివాడి యొక్క బాగోగులు చూడడంలోనే దేవుడు నీ బాగోగులు చూస్తాడు. నా మాట వింటున్నారా? ఎదుటివాడి యొక్క బాగోగులు చూడడంలోనే దేవుడు నీ బాగోగులు చూస్తాడు. అంతేనా? కరెక్టేనా కదా? ఉదాహరణకి మీలో ఎవడో ఒక పిల్లడు రేపు పొద్దున వీడు ఎదిగి మంచి ఒక వైద్యుడిగా మారాడు అనుకోండి. వాడు వైద్యుడు కావడంలో నీ పాత్రయు నీ ప్రోత్సాహం నీ సహాయం ఉందనుకోండి. వాడు రేపు పొద్దున్న నీ భవిష్యత్తును అనారోగ్యం అయితే వాడు నీకు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు నీ పట్ల? వాడు ప్రేమ చూపించి వైద్యం చేస్తాడు. డబ్బులు తీసుకుంటాడు వాడు. నువ్వు ఏది విత్తావు అది కోసినావు ఒక రోజున. కరెక్టేనా? నువ్వు అక్కడ విత్తనప్పుడు నీ కంటి కనవల్లా, కానీ వాడి దగ్గర నుంచి ఏది విత్తావు ఒక రోజు నువ్వు కోస్తావు. ఇప్పుడు ద్వేషం విత్తిచ్చుడు అయ్యా, ఒక ఉగ్రత విత్తిచ్చుడు. రేపు పొద్దున నువ్వు ఎవరికల్లో ఇబ్బంది ఉన్నప్పుడు వాడు నీ పట్ల అదే చూపిస్తాడు. కొండ మీద ఒక చేయి పట్టుకొని పడిపోతుంటే ఇంకో చెయ్యి అందించి వాడు పైకి తీయడు. ఈ పట్టుకుని చేయి కూడా ఇది తీసేస్తాడు వాడు నీ దగ్గరికి వెళ్ళి పడిపోనట్లుగా. ఏది విత్తుతో అది కోస్తావు. అట్లా చూడు నువ్వు ఫస్ట్. మొదటిగా సంఘం అనేది కుటుంబం. నీ కుటుంబం కాదు. సంఘాన్ని కుటుంబంగా చూడగలిగేటువంటి నేత్రాలు వచ్చినప్పుడే కుటుంబాలు బాగుపడతాయి. నేనయ్యా మిమ్మల్ని మార్చుకోరా మీ వ్యక్తిగత విషయాలు ఇవన్నీ కూడా, కానీ దేవుని పైన ఆధారపడి రాజ్యంలోకి వచ్చి నేను బాగుపడాలి, నా జీవితంలో ఆర్థిక పరిస్థితిని, ఆత్మీయ పరిస్థితి, నా ఫలాలన్నీ కూడా వృద్ధి చెందాలని కోరుకునే వారికే నేను ఈ విషయాలు చెప్తా ఉన్నా. నాకే బొండెడు సమస్యలు ఉన్నాయి, మీ గురించి ఏం పట్టించుకోవాలా అన్న ప్రతి ఒక్కడు నేటికి అదే సమస్యలు కొనసాగిస్తూ బతుకుతున్నాడు వాడు. నా మాట వింటున్నారా? నేటికి వాడు అదే సమస్యలు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు ఆయన. జాగ్రత్త. మనం ఏ పరిస్థితుల్లో ఉండి దేవుని కోసం అయితే మనం కార్యాలు చేస్తూ ఉన్నామో ఆ కార్యాల్లోనే దేవుడు నీ కోసం చేసే కార్యాలు దాచిపెట్టబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. ఇంకొంచెం ముందుకు రండి. గాడ్ విల్ అండర్స్టాండ్ దట్ అండ్ హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ రైట్. మరొక వర్తమానం చూపిస్తాను. 62-0601 యేసు వైపు తిరుగుట. 62-0601 అక్కడ సహోదరుల మధ్యలో ప్రేమలు ఎలా ఉంటాయో చూపిస్తా. మీరు ఎంతగా మీ యొక్క సహవాసంలో జారారో, మీ ప్రేమలో మీరు ఎంతగా దిగజారిపోయారో మీకు కూడా ఒకసారి చూపిస్తా. నా మాట వింటున్నారా? ఎందుకని కుటుంబాలు బాగుపడలేవు, ఆర్థిక ఎదగలేదు, ఉద్యోగాలు దొరకలేవు, ఏది చేసినా ఫెయిల్యూర్ ఎందుకైతుంది? దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం వల్లే నువ్వు వెళ్ళు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానన్నటువంటి ఆ మాట మనలో ఎందుకు జరగలేకపోతుంది? మనకి ఇప్పుడు కనబడుతుంది. చూడండి
దాంట్లో 206వ పేర 206. సి, ఇప్పుడు గమనించే, దట్స్ ఇట్. అవును, వెన్ వి అసండర్ పార్ట్ ఇట్ గివ్స్ అస్ ఇన్వర్డ్ పెయిన్. ఐ హావ్ సీన్ ద టైమ్స్ బ్రదర్. మనం ఎప్పుడైతే వేరు చేయబడతామో మనకు అక్కడ బాధ కలుగుతుంది. నిజమైన ప్రేమ ఉన్న చోట, నిజమైన ప్రేమ ఉన్న చోట ఒక తల్లి దగ్గర నుంచి బిడ్డను తీసుకెళ్తే తల్లికి ఏమనిపిస్తుంది? బాధ కలుగుద్ది. ఒక తండ్రి దగ్గర నుంచి కొడుకుని దూరం చేయండి, ఏమనిపిస్తుంది? బాధ కలుగుద్ది. తర్వాత లెట్ మీ నాట్ కండెమ్డ్ అస్, మనల్ని మనం ఒకసారి ఖండించుకోకుండా చూద్దాము. బట్ ఏంటది? లెట్ మీ జస్ట్ వేక్ అస్ అప్ టు సంథింగ్. మనల్ని మనం తిట్టుకోవడం, ఖండించుకోవడం కాదు, కానీ మనల్ని మనము ఒక ఆలోచన కొరకై ఒకసారి మనల్ని మేలుకొల్పునట్లు ఒక విషయాన్ని చెప్తాను చూడండి అంటాడు ఆయన. ఏంటది? ఐ హ్యావ్ సీన్ ద టైమ్ ఇన్ దిస్ చర్చ్. నేను ఈ సంఘంలో చాలాసార్లు కార్యాన్ని చూసా. ఏంటది? దట్ వెన్ ద పీపుల్ హ్యాడ్ టు వెయిట్ అంటిల్ వెనస్డే నైట్ టు మీట్ వన్ అనదర్, దే వుడ్ క్రై ఓవర్ ఇట్. ప్రజలు సంఘంలో బుధవారం దినాన్ని వచ్చి కలిసి మళ్ళా ప్రార్థన అయిపోయిన తర్వాత అబ్బా మళ్ళీ నెక్స్ట్ వచ్చి బుధవారమైనా కలుసుకునే అనేటువంటి బాధలో ఒకరినొకరు బోరులు ఏడ్చుకునేదంట వాళ్ళ సంఘంలో. ఆయన చూసిన కార్యం నాకు ఒక 1-2 years కింద అనుకుంటా ఒక వ్యక్తి ఒక వీడియో చూపించినాడు. మీరే, మీ అద్భుతమైన మొహాలే కాటన్పాడులో ఉన్నప్పుడు కౌగిలింతలు, ఏడుపులు, అది చూసి నాకే అనిపించింది నిజమేనా ఇదంతా. అంటే బేసికల్లీ నేను ఏడ్చే వాళ్ళని నమ్మను, మనుషులు ఎదుటి ఏడ్చే వాళ్ళని నేను నమ్మను సాధారణంగా. నిజమేనా అంటే ఆ వీడియోలు ఏడుతున్నారు మీరంతా. అయ్యా ప్రైజ్ ది లార్డ్, మీరు నన్ను పట్టించుకోవట్లేదు. వింటలే ఎట్లా ఏడుస్తున్నారంటే నాకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగింది. అమ్మా ఎంత ప్రేమలు రా నాయన ఇలా మధ్యలో ఒకరినొకరు కౌగులించుకొని. నేను ఒక ఆయన చూసిన, పేరు చెప్పను, ఇట్లా వచ్చి ఇట్లా హగ్ చేసుకున్నాడు, ఏడుస్తున్నాడు. ఏడ్చి ఒక 10-15 సెకండ్లు అయింది. ఆ కెమెరా అట్టే పెట్టినాడు ఆయన మీద. ఈయన ఏం చెప్తాడు, సరే ఇంకొక దగ్గర పోమని చెప్పి చేతులు తీసి ఇట్లా మెల్లగా, సరే బ్రదర్ ఇంకో దగ్గరికి వెళ్తాను, చేతులు తీసేచ్చు. ఈయన మాత్రం అట్టకి పట్టుకుడు అంటున్నాడు. అరే రే రే ఎంత ప్రేమ నీకు, మాలస ప్రేమ ఉన్నదే అంటే ఆ రోజు ప్రేమ అబద్ధమై ఉండాలా, లేకపోతే ఈ రోజు నువ్వు దిగజారిపోయినై ఉండాలా? ఏదో ఒకటి జరిగింది ఇక్కడ. ఆ రోజు నువ్వు ఏడ్చిన ఏడుపు నాటకమైనై ఉండాలా, అది నిజమై ఉంటే కనుక నేడు నువ్వు ఇప్పుడు జారిపోయినై ఉండాలా. నానాటికి వృద్ధి చెందవలసిన మన ప్రేమలు, నానాటికి బహుగా ఫలించవలసిన మన జీవితాలు, నానాటికి దేవుడి యొక్క మహిమగా మనం ఉంచవలసిన మనము దిగజారిపోయామా? మన జీవితాలు చూస్తే కనబడతా ఉంది. ఒక బుధవారం నుంచి ఇంకో బుధవారానికే, వారానికి నుంచి వారానికే ఏడుస్తున్నారట ప్రజలు ఆ సంఘంలో. మీరు ఏడ్చారు, నేను తప్పిదే కాయటంలే. కాకపోతే సమస్య ఏంటంటే ఎప్పుడు ఏడ్చారు? క్రీస్తు పూర్వం ఏడ్చినట్టు కనబడింది నాకు. ఆ వీడియోని ఒకసారి దొరికితే వాట్సాప్లో అందరికి ఫార్వర్డ్ చేయాలనిపించింది. ఎబ్బా ఏమన్నా ఏడ్చిర్రా ఆ సమయంలో? నేను మనసులో అనుకున్నా, నేను యథార్థంగా చెప్తున్నా, నేను అనుకున్నా అమ్మ ఆ సమయంలో వీళ్ళ మధ్యలో ఉంటే నేను ఏడ్చేవాడినేనా? నేను ఒక్కరిని ఏడవకపోతే వాళ్ళందరూ వీళ్ళు ఏమనుకునే వాళ్ళేమో నన్ను. సాధారణ నాకు అందరి మధ్య ఏడుపు రాదు. మనకు బహిరంగంగా ఏడ్చుడు ఇట్లాంటి ఎగ్జిబిషనిజం మనకు రాదు. అంటే నా వ్యక్తిగతంగా చెప్తున్నా, చేసేవాళ్ళని తప్పని అనను, కానీ నాకు రాదు ఎప్పుడు అది. అంటే నాలో కలిగిన ఆలోచన, ఎంత ప్రేమలా, అరే 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 నిజంగా వీళ్ళు రేపు పొద్దున ఏమండి వెళ్ళొస్తారని చెప్పి పుట్టింటికి వెళ్ళాలా, భార్య పట్ల కూడా ఎప్పుడు ఇంత ఎడవరేమో అనిపించింది నాకు. అంతగానం ఏడ్చి అక్కడ ఎవరో ఒక ఆయన కెమెరా అంటే తిప్పుతుంటే ఏడ్చి ఒక ఆయన పక్కకి వెళ్ళి అని తీదిండు. ఒరే ముక్కు చీమిడి కారంత ఏడ్చిర్రా మీరు అనుకున్నా నేను అసలు. అయితే అప్పుడు జెన్యూన్ లవ్వే, అది మంచి ప్రేమే అప్పుడు. మరి ఇప్పుడు ఏమైంది? వేర్ యువర్స్ లవ్ హ్యాస్ గాన్, వేర్ ఆర్ యు నౌ? ఎక్కడున్నావు ఇప్పుడు ఈ రోజున? నీ ప్రేమ లేవు అసలు. ఏమైంది నీకు? నాకు ప్రవక్త చెప్పిన వర్తమానం వింటున్నప్పుడు, ఏసు వైపు తిరుగుతా, ఏసుతో నడుచుకుంటా అనే వాక్యాలు తింటున్నప్పుడు, అరే ఒకప్పుడు మేము కూడా ఇలాంటి కార్యాలకి సాక్షులుగా ఉన్నామే, నేరుగా లేకపోయిన వీడియోలో కూడా చూసామే. బట్ ఆ ప్రజలకి ఇప్పుడు ఏమైంది? మొదటి నుండి ప్రేమలు చచ్చిపోయినాయా? మనం మారిపోయామయ్యా.
నేను మళ్ళీ చెప్తున్నా, అయితే అప్పుడు చేసింది వేషాధారణ ఏడుపై ఉండాలా, లేకపోతే అది నిజమై ఉంటే ఇప్పుడు మనం దిగజారిపోయాయని ఉండాలా. రెండిట్లో కార్యం జరిగిందా? ఖచ్చితంగా కార్యం చోటు చేసుకుని అదేందో మీరే తెలుసుకోండి. నేను అనను, నేను తీర్పు తీర్చను. అయితే అప్పటిదైనా వేషాధారణ అయి ఉండాలా, లేదా ఇప్పుడన్నా మనం దిగజారిపోయిన ఉండాలా. ఏదో జరిగింది. దేవుని యొక్క ప్రవక్త అంటాడు, ఒక బుధవారం కలిసి మళ్ళొచ్చే బుధవారానికి ఒకరినొకరు అయ్యయ్యో అబ్బా అనిపించింది. ఈ బాధ ఎవరికి ఎక్కువ తెలుస్తుంది తెలుసా? ఇలాంటి ఏడుపు ఎవరికి ఎక్కువ వస్తుంది తెలుసా? దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కరెక్టేనా? దూర ప్రాంతాల నుంచి వాక్యము విరివిగా దొరకకుండా అప్పుడప్పుడు మాత్రమే అరుగా దొరికే వారికి దాని విలువ తెలిసి అట్లా ఏడుస్తారు. ఇప్పుడు ఏంది, నెట్ బ్యాలెన్స్ చేసుకొని టిక్ అని కొడితే ముంగట గాడ్ బ్లెస్ యూ అని ఒక ఆయన అరుస్తాడు, ప్రైజ్ ది లార్డ్ ఆమేన్ అని ఒక ఆయన అరుస్తాడు. ఇట్లాంటి సంఘాలు చాలా కనబడ్డాయి. ఈ రోజున వాక్యం కొరతగా లేదు. ఈ రోజున వర్తమానాలు అందరి చేతికి వచ్చేసరికి ఒకటిపైన ఒకటికి ప్రేమలు తగ్గేటట్టుగా చేసిన వర్తమానం నీకు వాక్యం విరివిగా, వాక్యం నీకు ధారాళంగా దొరకడం వలన నేను ప్రేమలో బలహీనుడు చేయడానికి నీకు దొరికింది. ఒకప్పుడు నీకు స్థానిక సంఘం లేకుండా ఈరోజు స్థానిక సంఘం ఏర్పాటు చేసింది దేనికి? ఒకప్పుడు కలిగి ఉన్నటువంటి ప్రేమలో వచ్చి దిగజార్చడానికా దేవుడు స్థానిక సంఘాలు ఇచ్చింది. అంటే అప్పుడు మాకు దూరము, అప్పుడప్పుడే దొరికేది, దాని విలువ ఎక్కువ తెలిసింది కాబట్టి దానికి మేము ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు అన్నిటికీ మేము అప్పచెప్పేసి, పశువులు వేరే వాళ్ళకి అప్పచెప్పేసి ఒక 10 రోజులే సరే మూటములంతా చదువుకొని ఇల్లంతా బ్యాగుల్లో మోసుకొని అటు కట్టకట్టుకొని పోయేది. ప్రేమలు తెలిసే మాకు అప్పుడు. ఇప్పుడు నేరుగానే దేవుడు కూడంతా నోటి దగ్గర తెచ్చరికి అంటున్నావు. నోటి దాకా వస్తే దేని విలువ తెలియదు అయ్యా. నోటి దాకా వచ్చేసరికి దేని విలువ తెలీదు. మనం మారిపోయామయ్యా. వీ హ్యావ్ చేంజ్డ్. సమస్య ఏంటంటే అది అభివృద్ధిలో మారితే బాగుండు. దిగజారిపోయాం మనం. వీఆర్ నాట్ ద సేమ్ ఐజ్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆత్మీయంగా మన ప్రయాణాలు ప్రారంభించినప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మీయత నేడు లేదయ్యా. ఒకప్పుడు మనం కలిగి ఉన్నటువంటి ఆ రోషము, ఆ పౌరుషము, ఈ వర్తమానం కోసం ఒక 10 మందిని రక్షించాలన్నటువంటి ఆ తెగింపులు లేదయ్యా. వీలు దొరికితే రీల్స్ పెట్టుకుని కూర్చొని, ఫోన్లు పట్టుకుని కూర్చొని ఇంట్లో సోఫాలోనే పడుకుంటున్నామే కానీ 10 మందికి వాక్యం చెప్దామని ఒకప్పుడు కలిగినటువంటి ఆ అగ్ని నేడు మనలో లేదయ్యా. వీ హ్యావ్ చేంజ్డ్. మనం మారిపోయాం, మనం బహుగా మారిపోయాం. ఆ మనం మారిపోయిన రీతిగానే ప్రభు యొద్ద నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు మన పట్ల మారిపోయాయి. అందుకే మనం నేటికి కుంటు పడుతున్నాం. నేటికి ఇంతవరకు ఇప్పటికీ ఎరుకులు ఇబ్బందులు పడడానికి గల కారణాలే అవి. ఇంకొంచెం ముందుకు రండి ఆయన అంటాడు, అండ్ దట్స్ రైట్. అలా ఏడ్చడాన్ని నేను చూశానయ్యా. అండ్ ఐ సీన్ ద మినిస్టర్స్ కమ్ ఇన్ అండ్ వుడ్ సే. అనేకమైన పరిచారకులు, సేవ చేసేవారు వచ్చి చెప్పడానికి చూశాను. ఏమని చెప్పంగా, హౌ డు యూ డూ ఇట్? వెల్ దెమ్ పీపుల్ జస్ట్ వన్ హార్ట్. అక్కడ ఉన్నటువంటి ఆ సేవకులు వచ్చి బృందంగా అడిగారట, మీ విశ్వాసులు ఒక వారం నుంచి ఇంకో వారానికి కలుసుకోవడానికే విడిపోతున్నటువంటి కొంత సమయానికి మీరు ఇంతగా బాధపడి ఏడుస్తున్నారు కదా, ఇలా ఎలా చేయగలుగుతున్నావా అంటే ఒకరి కోసం ఒకరు చేస్తున్న ప్రార్థన వల్లే జరిగిందంట. ఒకరి కోసం ఒకరు చేస్తున్న ప్రార్థన వల్ల లాంటి ఒక గొప్ప ప్రేమ కలిగినటువంటి సహవాస స్థాయికి మనం చేరగలుగుతాం. నా మాట వింటున్నారా సంగమా? నువ్వు ప్రార్థించడంలోనే క్రీస్తులోని యొక్క సేఫెస్ట్ ప్లేస్, నీ భద్రతా స్థలం దాగున్నది. నువ్వు ఒకటి కోసం ఒకటి ప్రార్థించడంలోనే ఈ సంఘం మునుపటి ప్రేమల్ని పొందుకోగలిగేది కూడా అక్కడే. నువ్వు ఒకటి కోసం ఒకటి ప్రార్థన చేయడంలోనేనయ్యా నీవు నిజంగానే దేవుని ప్రేమని రుచి చూడగలిగేది. మళ్ళీ మారదామా? మన అభివృద్ధి చెందుదామా? ఒకటి కోసం ఒకటి ప్రార్థన చేద్దామా? ఒకటినొకటి అర్థం చేసుకుందామా? ఒకటిలో ఒకటి తప్పులు చూసుకోకుండా ఉందామా? అలాంటి దిశగా మనం అడుగులేద్దామయ్యా. మోకరించండి. మీ మోకాళ్ళ చిప్పలు మీకోసం కాదు వంచాల్సింది, ప్రజల కోసం వంచండి, ఈ అధికారుల కోసం వంచండి, నీ లోకల్లో నీ సహోదరులకు వంచండి. ఈ పరిశుద్ధుల కొరకై నువ్వు ఖచ్చితంగా నువ్వు పాటు పడాలా. ఈ రోజున నేను ఆర్థికంగా బలంగా ఉన్నానేమో, బలహీనుడైన వాడిని నువ్వు లేపు. రేపు నువ్వు బలహీనుడైనప్పుడు ఇప్పుడు బలపరచబడిన రేపు పొద్దున వీడే నీకు ఉత్తమిస్తాడు. క్రిస్టియానిటీ ఈజ్ బేస్డ్ అపాన్ దాట్. క్రైస్తవ్యము పునాది కట్టబడింది దాని మీద. ఆ పునాదులపై నీ వ్యక్తిగత భక్తి కట్టుకో, అదే పునాదిపై నీ సంఘము భక్తి కట్టుకో. అప్పుడు నీ కుటుంబము, నీవు, ఈ సంఘము అన్నీ అభివృద్ధి చెందాలని నువ్వు చూస్తావు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సమీర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు.
మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి ఆరోను గడ్డము మీదుగా కారినా పరిమళము, పరిమళ తైలము, పరిమళము, పరిమళ తైలము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రార్థించండి సహోదరుడు. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రాలు ప్రభా. భూమి ఆకాశములను ప్రభుత్వనైనా సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తానికి స్తోత్రాలు ప్రభా. అయా సర్వశరీర ఆత్మలకు దేవుడు అయినటువంటి ప్రభా, నాయన నీకు వందనాలు. నీ ప్రేమ, నీ వాత్సల్యతను బట్టి, నీ కృప, నీ బాహుల్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయా పరలోక రాజానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఇంతవరకు ప్రభా మీ దాసు నిలబెట్టుకొని ఇదిగో ప్రభా మీరు మాతో మాట్లాడిన స్థితిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయా పరలోక రాజానికి వందనాలు. ఇదిగో మమ్మలను మేము సరిచేసుకోవడానికి ప్రభుత్వం మరొక అవకాశం మాకు అనుకరించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. అయా పరలోక రాజానికి స్తోత్రాలు తండ్రి. నాయన అవును ప్రభా తండ్రి. నాయన క్రైస్తవ్యమనగా ప్రభా ఇదిగో క్రీస్తుని పోలి నడుచుకోవాల్సిందే ప్రభా తండ్రి. నాయన ఇదిగో క్రీస్తు అయితే ప్రభుత్వం ఈ లోకానికి వచ్చి ప్రభుత్వం ఇదిగో పాపం నిమిత్తం కొరకు ప్రభు మరణించి తిరిగి లేచిన స్థితిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయా పరలోక రాజా తండ్రి. నాయన క్రైస్తవుడైతే ఒక సహోదరుడి కొరకే బ్రతకాల్సినటువంటి ఒక స్థితి అయింది ప్రభా. ఓ సహోదరుడి యొక్క స్థితిగతిని బట్టి ప్రభుత్వం ప్రార్థించాల్సినటువంటి స్థితి అయి ఉంది నాయన. అయా పరలోక రాజా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో సంఘమును బట్టి, వ్యక్తిగతమైనటువంటి స్థితిని బట్టి ప్రభుత్వం, కుటుంబాలను బట్టి ప్రభా అయా తను నీలో మేమేమయ్యను ప్రభుత్వం నన్ను చూసుకునే భాగ్యం మాకు అనుగ్రహించినటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయా పరలోక అనేకమైనటువంటి విషయాల్లో ప్రభా మీరు మమ్మల్ని హెచ్చరించిన ఆయా హెచ్చరికలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా సరి చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయా పరలోక ప్రజానికి స్తోత్రాలు. మా స్థితిగతిని ప్రభా అయా మరొకసారి ప్రభా మా ముందుంచినటువంటి స్థితిని బట్టి నీకు వందనాలు. అయా తండ్రి నాయన ఇదిగో ప్రభా తండ్రి నాయన నిజమే ప్రభా మేము ప్రభా ఒకప్పుడు ప్రభుత్వనైనా ఏది ఆశ కలిగి ఉన్నామో ప్రభుత్వనైనా ఆ ఆశను ప్రభుత్వనైనా మీరు తీర్చినటువంటి దేవుడి వినాయనికి స్తోత్ర. అయా తండ్రి ఇదిగో మార్త మరియను చూసినట్లయితే ప్రభా మార్త అయితే ప్రభుత్వం నేను ఇదిగో పనిలో ప్రభుత్వం భారం కలిగి ఉన్నటువంటి స్థితిని అయా అలాగే భౌతికమైనటువంటి పనిలో మేము భారం కలిగి ఉండి ప్రభా అయా ఉత్తమమైన దానిని ప్రభుత్వం అయ్యా తండ్రి అయా దూరం ఉన్నటువంటి స్థితిని బట్టి అయ్యా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మన్నించుమని ప్రార్థన ప్రభా. అయా మరి ఆ ప్రభుత్వం ఉత్తమమైనటువంటిది ఏది ఎన్నుకున్నదో ప్రభా అయా తండ్రి ప్రభు మేము కూడా ప్రభు ఉత్తమమైనటువంటి దానిని ఎన్నుకొని దాని కొరకు నిలబడి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన. అయా తండ్రి నన్ను దాని కొరకు నిలబడి ప్రభు మీ చిత్తం మీ ఆలోచన మా పట్ల ఏమయ్యిందో అయా తండ్రి నన్ను గురి తిరిగి దాని ప్రకారం బ్రతికిలాగా మాకు సహాయం చేయండి. అవును ప్రభు తన నాయన మమ్మల్ని ప్రభుత్వం మరొకసారి ఉత్సవింపజేసినటువంటి స్థితిని బట్టి నీకు వందనాలు ప్రభా. అయా పరమ తండ్రి యేసు ప్రభు నీకు స్తోత్రం. మాలో ఉన్నటువంటి వేషధరణ, మాలో ఉన్నటువంటి అవిశ్వాసము, మాలో ఉన్నటువంటి అయ్యా ఆయనకి ఇష్టమైన ప్రతి కార్యాన్ని ప్రభుత్వం దూరపరచమని ప్రార్థన ప్రభా. దయగల తండ్రి యేసు ప్రభా నీకు స్తోత్రం. ఈ లోకంలో ప్రభా నీ సాక్షిగా నిలబడేలాగున సహాయం చేయండి. అవును ప్రభా మేము క్రైస్తవులు అయ్యా తండ్రి నాయన నేను ధరించుకున్నటువంటి వాళ్ళమే కానీ ప్రభా ఈ లోకంలో ప్రభు తండ్రి నాయన ఇదిగో నేను ధరించుకోలేకనటువంటి ఆ స్థితిలో బ్రతుకుతున్నటువంటి ఒక వ్యర్థులమైనటువంటి మమ్ములను దరిద్రమైన మమ్ములను ప్రభుత్వం ఒకసారి జ్ఞాపకం ఉంచుకో తండ్రి. అయా మమ్మల్ని క్షమించు, మన్నించుమని ప్రార్థన ప్రభా. అయా ముందు కోల్గెట్ అతన్ని కూడా ప్రభుత్వం ఉంచినటువంటి దేవుడివి అయా తను ఏలి యొక్క స్థితిలో
ప్రభు తండ్రి నాయన అవును ప్రభు అదో గడియ ప్రభు తండ్రి మరో క్షణము ప్రభు ఆమె మరణించినటువంటి ఒక స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు తండ్రి నన్ను ముందుగా మీకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆ స్థితిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. మా బ్రతుకుల్లో ముందుగా మీకు ప్రాధాన్యత ఇచ్చడానికి సహాయం చేయండి. దయగల రాజానికి స్తోత్రం. ఇదిగో మా పొలాలు మా బర్రెలు మమ్మల్ని నిత్యత్వంలో చేర్చవు కానీ ప్రభు, ఇదిగో రాజేత మమ్మల్ని నిత్యత్వంలో చేర్చేది మీరై ఉన్నారు ప్రభు. అయ్యా నిన్ను సేవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయ్యా నిన్ను సేవించే భాగ్యం ప్రభు తండ్రి మాకు అనుగ్రహించి ఇదిగో సంఘమును ప్రభు తండ్రి ఇదిగో ప్రభు అయా సమస్తం ఎరిగినటువంటి దేవుడివి నాయన నీకు స్తోత్రాలు. అయా నిన్నటి దినాల్లో ప్రభు ఆయన మేము ఎలాగున్నామో ప్రభు నువ్వు ఎరిగినటువంటి దేవుడివి. అయా ఈరోజు ప్రభు తండ్రి మమ్మల్ని ఎలాగుంచావో అయా ఉంచిన స్థితిని బట్టి నీకు వందనాలు ప్రభు. అవును ప్రభా, ఒకప్పుడు ప్రభుత్వం నేను వాక్యం లేకని ప్రభుత్వం మేము అయా తండ్రి నన్ను ఎంతో ప్రభు నీ సన్నిధిలో ఏడిసి అయా తను మేము గోదాడినటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడైతే ప్రభు మమ్మల్ని ప్రేమించి ప్రభుత్వం ఎదుగో అయా నీ వాక్యమును మా నోటి వరకు అయా ఉంచినటువంటి దేవుడివి నాయనకు స్తోత్రాలు. దయగలుగుతున్న మేము తెలిసి తెలియక చేసినటువంటి పాప దోషాలన్నిటినీ అయా క్షమించు మన్నించమని ప్రార్థన ప్రభు. అయా దయగలుగుతుంటే నేను మేమేం చేయగలం మట్టి వారిని ప్రభు, దుమ్ము ధూళి లాంటి వారిని ప్రభు, ఏ అర్హత యోగ్యత లేనటువంటి వారిని ప్రభు, అయా ఎండిపోయినటువంటి గడ్డిపూస లాంటి వారిని ప్రభు. అయా నీ కోపానికి ప్రభుత్వ నీ ఉగ్రతకు మేము అయ్యా గురవుతే ప్రభు మేము ఏ పాటి వారిని ప్రభు. అయా మమ్మల్ని క్షమించు మమ్మల్ని మన్నించమని ప్రార్థన ప్రభు. అయా తను ఒక క్రైస్తవుడు ఎలాగూ జీవించాలో ప్రభు, ఎలాగూ బ్రతకలో ఎలాగూ సాక్షిగా ఉండాలో ప్రభు మీరు మాతో మాట్లాడిన స్థితిని బట్టి నీకు వందనాలు తండ్రి. అయా పరలోక ప్రజానికి స్తోత్రం. దరిద్రపు యొక్క స్థితిని అయా తండ్రి దూరపరచమని ప్రార్థన ప్రభు. అయా అతను అది ఉన్నది అని అంటే ప్రభు మాలో ఏదో ఒక లోపమై ఉంది ప్రభు తండ్రి నాన్న, ఆ లోపాన్ని గ్రహించి దాన్ని దూరం అవ్వలాగున సహాయం చేయండి. దయగల రాజానికి స్తోత్రం. ఇదిగో ప్రభు క్రైస్తవ్యము ఒక సహోదరుడి యొక్క ప్రేమలో ప్రభు తండ్రి అయా తండ్రి క్రైస్తవ్యం కట్టబడుతుందని ప్రభుత్వం మీరు సెలవిచ్చాం. అవును ప్రభు తండ్రి నాయన ఒక సహోదరుడి కొరకు ప్రభు ఇదిగో రాజు తన ముందట ఇదిగో ప్రభు తండ్రి నాయన గొప్పగా మాట్లాడి అతను వెళ్ళిపోగిన ప్రభు వెనుకకు ప్రభు తండ్రి నాయన అతన్ని ప్రభు తండ్రి నాయన అయా తీసేసినటువంటి అయ్యా తండ్రి నాయన ఆ సంఘటనలో మేము ఉన్నటువంటి వాళ్ళమే ప్రభు. అయా ముఖ్యంగా నేను ఉన్నటువంటి వాడిని ప్రభు నన్ను క్షమించు నన్ను మన్నించమని ప్రార్థన ప్రభు. దయగల రాజానికి స్తోత్రాలు తండ్రి. నేను ఇదిగో అయ్యా మేము మా జీవితంలో ఏదైతే కలిగి ఉన్నామో ప్రభు అదే ప్రభు తండ్రి నాయన బహిర్గతం చేయలాగిన సహాయం చేయని. దయగల రాజానికి స్తోత్రాలు తండ్రి. నేను ఇదిగో మాలో ఉన్నటువంటి వేషధారణ మీరు దూరపరచమని ప్రార్థన ప్రభు. ఇదిగో మేము ఏది కలిగి ఉంటున్నామో ప్రభు తండ్రి నాన్న అది నీ ముందుండే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయ్యా తండ్రి నాన్న నీ ముందట ఇదిగో మరొక వేషం వేసి అయ్యా నువ్వు వెళ్ళిన తర్వాత మరొక వేషం వేయకుండా సహాయం చేయండి. దయగల రాజానికి స్తోత్రాలు తండ్రి. నేను ఇదిగో మమ్మల్ని ప్రభు ఇదిగో ప్రభు ఎందుకొరకు మమ్మల్ని పిలిచావో ప్రభు ఆ పిలుపుని బట్టి నీకు స్తోత్రాలు. దయగల తండ్రి నన్ను ఎందుకొరకు ప్రభు తండ్రి మిమ్మల్ని మేము సేవిస్తున్నామో అది గుర్తిరిగే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన. ఓ పరలోకపు తండ్రి నాయన యేసు నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు అయ్యా తండ్రి నన్ను ఇదిగో తండ్రి ఈ లోకంలో ప్రపంచంలో ప్రభు ఒక క్రైస్తవుని ప్రభు తన క్రైస్తవుడుగా మార్చాలంటే ప్రభు ముందుగా నేను మారాల్సినటువంటి వాడినై ఉన్నాను. అయా మమ్మల్ని మార్చమని ప్రార్థన ప్రభు. ఇదిగో ప్రభు తండ్రి నాకు ఒక కొవ్వొత్తిని ప్రభు తండ్రి నేను చూసినట్లయితే ప్రభు అది కరిగి ఏలోగు ప్రభు తండ్రి వెలుతురిస్తుందో ప్రభు. అయా తండ్రి మేము కూడా ఒక క్రైస్తవులమై ఉండి ప్రభు తండ్రి కరుగుతూ ప్రభు తండ్రి వెలుగును చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. అయా తనని వెలుగును ప్రసరింపజేయడానికి సహాయం చేయండి. అయా కృప చూపమని ప్రార్థన ప్రభు. అయా తను మీ దాసుడు ధర ప్రభు తన అనేక విషయాలు ప్రభుత్వం మీరు మా ముందు అయా నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా సమస్త విషయంలో మీరు కృప చూపండి సహాయం చేయండి. అయా నీ సన్నిధిలో ప్రభు తండ్రి మేము ఆశీర్వాదాలు పొందుకోవాల్సినట్టు వారమే శాపలు పొందుకోవడానికి మేము రాలేం ప్రభు. దయగల తండ్రి బలహీనమైన మమ్మల్ని ప్రభుత్వాన్ని క్షమించండి ప్రభు. దయగల రాజానికి స్తోత్రాలు తండ్రి. ఆయన ఇదిగో అయ్యా తండ్రి నన్ను ఆశీర్వదించడానికి సహాయం చేయండి ప్రభు. ఆయా ఆశీర్వాదమైనటువంటి పదాలే ప్రభుత్వం పలుకులాగున సహాయం చేయండి. అయా అని శాపానికి మేము గురవుతే మేము బ్రతకలేం ప్రభు. అయా మట్టి వాళ్ళం ప్రభు తండ్రి నాయన. అయా తండ్రి మేము ఏమైపోతాం ప్రభు. ఓ దయగల తండ్రి నేను ఇదిగో ప్రభు తండ్రి నాయన అనేకమైనటువంటి భూమి మీద ప్రభు తండ్రి నాయన ఉగ్రత యొక్క స్థితిని మేము చూస్తున్నాం తండ్రి. అయా తను మనుషుల ప్రభు అయా మనుషుల కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆయా మనుషులందరి కొరకు ప్రభుత్వం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయా తండ్రి నాన్న అవసరాలన్నీ తీర్చే దేవుడు నీవై ఉన్నావు ప్రభా. అయా రాజుల కొరకు ప్రార్థన చేయమన్నావు నాయన నీకు స్తోత్రాలు. ఆయా అధికారుల కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి. సమస్త స్థితిని బట్టి అయా నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ముందున్న సమయంలో కూడా ప్రభుత్వం ఇదిగో అయా తండ్రి ఎఫ్ఎస్సి యొక్క కాలంలో ప్రభుత్వం సంఘం ఎలాగో సల్లగుందో ప్రభా. అయా తండ్రి విశ్రాంతుల కొరకు కాకుండా ప్రభా అయా లెమ్ము తేజరిల్లుమని ప్రభుత్వం మీలాక ఎలాగో సెలవిస్తుందో ప్రభా. అయా తండ్రి ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమను ప్రభుత్వం నేను ఈ సంఘంలో ప్రభుత్వం ఉంచి అయా తేజరిల్లో చేయమని ప్రార్థన ప్రభా. అయా లేపమని ప్రార్థన తండ్రి. దయగలుగుతున్న సమస్త విషయంలో మీరు కృప చూపి నడిపించి అయా మేము తెలిసి తెలియక చేసిన పాపదోషాలన్నింటినీ నీ రక్తంలో కడిగివేసి
పరిశుద్ధపరిచి అయా నీ కుమారులు నీ కుమార్తెలుగా ప్రభుత్వం జీవింపచేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, స్తోత్రములు 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 చెల్లిస్తాము నాయనా. మా ప్రియ సహోదరుడు సమయలు గారు చేసిన ప్రార్థనతో మేమందరం ఏకీభవిస్తున్నాము. మమ్మల్ని మార్చండి ప్రభా. మేము ఒకరి గురించి ఒకరము భారం కలిగి ప్రార్థన చేసుకోకపోయినట్లయితే మేము ఎలాగో ప్రేమించిన వారిగా ఉంటామని మీరు ప్రశ్నించినప్పుడు ఆ మాటకు మా దగ్గర సమాధానం లేదు నాయన. మమ్మల్ని మార్చండి ప్రభా. మా పైన విధేయతని ఆత్మను, ఆ ప్రార్థన ఆత్మను మా పైన కుమ్మరించండి. దానియేలు క్రమశిక్షణతో ప్రార్థించిన రీతిగానే మేమును చేయలాగిన సహాయం దయచు. ఈ చిన్న సంఘమును ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపమని, ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే ప్రభా ఎందరైతే వింటున్నారో వారందరికీ కూడా ప్రభా గొప్ప శక్తిని అనుగ్రహించమని, అందరి జీవితంలో కూడా ప్రభు నీ మాటలు ఉండటం వలన ఏదైతే బహుగా ఫలించుట అనేటువంటి ఆ స్థాయి ఉన్నదో ఆ స్థాయిలోనికి మేమందరం వచ్చేలాగిన సహాయం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ యొక్క బంధువులందరినీ కూడా ఆయన వాక్యం నిమిత్తమై, ఆయన ప్రణాళిక నిమిత్తమై ఆశీర్వదించును గాక. ఆమేన్.